Namaskaram and a very hearty welcome to all of you all. Junior pre-release event ki vichesinaటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. జూనియర్స్ అనుకుంటున్న వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తండి. సీనియర్స్ అనుకుంటున్న వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తండి. ఈ అబ్బాయి ఏంటి జూనియర్స్ లోను సీనియర్స్ లోను రెండిట్లోనూ చేతులు ఎత్తేసాడు. అన్నీ తెలిసిన వాళ్ళు సీనియర్సా అబ్బా హలో అండి నమస్కారం. కొంపతీసి నా క్లాస్మేట్ కాదు కదా. ఓకే కూర్చోండి. ఓకే సో అన్నీ తెలిసినటువంటి వాళ్ళు సీనియర్స్, తెలుసుకోవాలి అని తాపత్రయపడేటువంటి వాళ్ళు జూనియర్స్ అండ్ సీనియర్స్ అందరూ కలిసి కట్టుగా చూడాలి అనుకుంటున్నటువంటి సినిమా జూలై 18వ తారీఖున థియేటర్స్కి వచ్చేస్తున్నటువంటి జూనియర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసినటువంటి సినిమా అభిమానులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా రాబోతున్నటువంటి రాజమౌళి గారికి ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాము. వారాహి చలనచిత్రం బ్యానర్ పైన మా సాయి కొరపాటి గారు ఇక్కడే ఉన్నారు. సాయి కొరపాటి గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్పండి. సాయి కొరపాటి గారు నిర్మాతగా, రాధాకృష్ణ గారి డైరెక్షన్లో, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, ద ఫెంటాస్టిక్ డిఓపి సెంథిల్ కుమార్ గారు డిఓపిగా, అవినాష్ కొల్లా గారు ప్రొడక్షన్ డిజైనింగ్ చేయగా, నిరంజన్ దేవరమానే గారు ఎడిటింగ్ చేసినటువంటి కిరీటి మంచి డాషింగ్ అండ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో అండ్ ద వెరీ వైరల్ వయ్యారి శ్రీలీల, అలాగే మన హాసిని జెనీలియా గారు, రవిచందర్ గారు, రావు రమేష్ గారు, ఇలా చాలా మంది తారాగణంతో మన ముందుకు రాబోతున్నటువంటి జూనియర్ సినిమా జూలై 18వ తారీఖున థియేటర్స్కి వస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడానికి ద కాస్ట్ అండ్ క్రూ సిద్ధంగా ఉన్నారు. మరి మీరు రెడీగా ఉన్నారా? ఇలాంటి కార్యక్రమాలు జరగాలంటే మాకు స్పాన్సర్స్ చాలా అవసరం కాబట్టి స్పాన్సర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తూ ఉన్నాము. KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రౌడ్లీ ప్రెజెన్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ జూనియర్ పవర్డ్ బై శ్రేయస్ ఇంపాక్ట్ ఫౌండేషన్, అలాగే ఫీలింగ్స్ ఇండియా ఇన్స్టెంట్ నూడిల్స్, శ్రేయస్ కార్పొరేట్ క్లబ్. Our associate sponsors are Priya Gold. Music is on Aditya Music. Our health partners are Yoda Diagnostics, Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Visakhapatnam, Guntur and Karimnagar. మ్యూజిక్ చేసినటువంటి ఆదిత్య మ్యూజిక్కి ఇది దేవిశ్రీ ప్రసాద్ గారితో 90వ సినిమా. గట్టిగా ఒకసారి చప్పట్లు. దేవి గారు అండ్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్లో వస్తున్నటువంటి 90th ఫిలిం ఆల్రెడీ ఇన్స్టాగ్రాముల్లో యూట్యూబ్లో వైరల్ వయ్యారి టైటిల్కి తగ్గట్టుగానే వైరల్ అయిపోయింది. మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ లైక్స్తో రీల్స్తో దూసుకొని వెళ్ళిపోతుంది. అండ్ టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, భారత్స్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ కంపెనీ. ఓకే సో జూనియర్స్ అండ్ సీనియర్స్ అండ్ సబ్ జూనియర్స్ మనం టీజర్తో మొదలు పెట్టేద్దామా ఇవాళ కార్యక్రమాన్ని? ఏమంటారు? ఎస్ 18వ తారీఖున జూనియర్ సినిమా థియేటర్స్లోకి రాబోతోంది. అండ్ టీజర్ చూసాము, వెరీ ప్రామిసింగ్. ట్రైలర్ కూడా చూసాము. మరికొద్దిసేపట్లో ట్రైలర్ని మళ్ళీ మనం చూడబోతూ ఉన్నాము. బట్ బిఫోర్ దాట్ సినిమాకి మ్యూజిక్ అందించినటువంటి మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. 10 కాలాల పాటు పాటలు గుర్తుండిపోయేలాగా చేసేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అంటే దేవిశ్రీ ప్రసాద్ గారి పేరే గుర్తొస్తుంది. మన జెనీలియా గారు యాక్ట్ చేసినటువంటి బొమ్మరిల్లు సినిమాలోని పాటలు ఇప్పటికీ కూడా మనందరికీ బాగా గుర్తు. ఏది ఒకసారి ట్రై చేద్దామా? దేవి గారికి రెడీ 1 2 అప్పుడు ఇప్పుడు రెడీ 1 2 3 స్టార్ట్. అమ్మో ఏటో పోతుందిరో ఈ శృతి. రెడీ 1 2 3 స్టార్ట్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడో కలగన్నాలే చలి, లోపల నుంచి రావాలమ్మా, రావట్లేదు ఇంకా. నాకు తెలిసి దేవి గారు వచ్చిన తర్వాత ఒక్కసారి మనం మెమరీస్ని రిఫ్రెష్ చేసుకుందాము. బొమ్మరిల్లు సినిమాలోని పాటని వినిపించమని చెప్దాము. బట్ బిఫోర్ ఆల్ ఆఫ్ దాట్ ఈ సినిమాలోని లివ్ ఇన్ ద మూమెంట్ అంటే ఈ క్షణంలోనే మనం బతకాలి అనేటువంటి కాన్సెప్ట్తో శ్రీమణి గారు రాసినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ లిరికల్ వీడియో చూసేద్దాము. లెట్స్ హావ్ ద వీడియో ప్లీజ్. లెట్స్ లివ్ దిస్ మూమెంట్. బ్యూటిఫుల్ ఆడియో నంబర్ ఫ్రమ్ మన దేవిశ్రీ ప్రసాద్ గారు విన్నాము. అండ్ మూవీలోని ఇంకొక హిట్ నెంబర్ని వాళ్ళు పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. బట్ బిఫోర్ దట్ ఈరోజు వచ్చినటువంటి మా ఆడియన్స్తో మేము మాట్లాడాలనుకుంటున్నాము. మాట్లాడడానికి రెడీగా ఉండేవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. జూనియర్స్ కమాన్. ఓకే సీనియర్స్ జూనియర్స్ అందరూ చేతులు ఎత్తారు. ఓకే రండి, మేము ముందు సీనియర్స్తోనే మొదలు పెడదాం అనుకుంటున్నామండి. నమస్కారం, బాగున్నారా? బాగున్నా. మిమ్మల్ని చాలా సినిమాల్లో కూడా చూసాం. నేను ఆర్టిస్ట్ కదా. ఈ సినిమాలో కూడా ఉన్నారా మీరు? అవునండి. ఈ సినిమాలో ఏంటి క్యారెక్టరు? సీనియర్ని. ఆహా సినిమాలో క్యారెక్టర్ ఏంటి అంటే సీనియర్ని, అంటే జూనియర్ సినిమాలో సీనియర్ క్యారెక్టర్ అనమాట. సూపర్. ఒక్కసారి మీ చిన్నతనానికి వెళ్దామా? మీ చిన్నతనంలో మీరు చేసిన చిలిపి పని ఏమైనా చెప్తారా మాతో? ఏంటి? అమ్మో చిన్నప్పుడు నేను ఎక్కువగా డాన్సులు చేసేదాన్ని. స్కూల్లో అందరికంటే నేనే ఫస్ట్. అలా అయితే ఒక్కసారి వైరల్ వయ్యారి ప్లే చేయండి. ఒక్కసారి వైరల్ వయ్యారికి మీ పేరు
కేఎల్కే మణిబామ్మ. మణిబామ్మ గారి డాన్స్ పర్ఫార్మెన్స్ మనం చూడబోతున్నాము. మణిబామ్మ గారితో పాటు ఎవరైనా అకంపెనీ చేయాలనుకుంటున్నారా వైరల్ వయ్యారికి డాన్స్? రండి, ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇలా రండి. కమ్ కమ్ కమ్, రెడీ. అంటే వైరల్ వయ్యారి ఎంత వైరల్ అయ్యింది అంటే జూనియర్స్ మాత్రమే కాకుండా సీనియర్స్ కూడా పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రజల వద్దకి పాలన రాసినటువంటి కళ్యాణ్ చక్రవర్తి గారు రెడీ. అంటే వైరల్ వయ్యారి ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేసింది మనకు అర్థమవుతుంది. అంటే స్టెప్ యాజ్ ఇట్ ఈస్గా కాకపోయినా ఇక్కడ ఒక సెన్సేషనల్ స్టెప్ని క్రియేట్ చేసినటువంటి బామ్మగారు నిజంగా సూపర్. మేము ఇటు సైడ్కి వస్తున్నాము. ఆర్ యు ఆల్ రెడీ? జూనియర్స్, సీనియర్స్ అండ్ జూనియర్స్. ఇందాక మనం సీనియర్స్తో మాట్లాడాం కాబట్టి జూనియర్స్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. జూనియర్స్ లే బాబు లే, కమాన్. ఎందుకు చెయ్యి ఊపావు చెప్పు? చెయ్యి ఉంది కాబట్టి ఊపేసావా? ఓకే సరే. అయితే మనకి హలో లేవడం అయిపోయింది, కూర్చోవడం కూడా అయిపోయిందా? చిన్నప్పుడు మనం చేసినటువంటి అల్లరి పనులు ఏమైనా గుర్తున్నాయా? అమ్మకి బాగా గుర్తుంటుంది. ఏది చెప్పు? గోడలు దూకటం అయ్యింది. గోడలు దూకావా? ఎందుకు? అంటే స్కూల్లో నుంచి తప్పించుకోవడం. స్కూల్ నుంచి ఇంకా స్కూల్లోనే ఉన్నట్టున్నావు. నువ్వు కాలేజ్కి వచ్చావా? కాలేజ్ వచ్చావా? ఓకే. సో జూనియర్ సినిమా మీద నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? అంటే మంచిగా చూసుకోవాలని. మంచిగా చూసుకోవాలా సినిమాని? ఆ కళ్ళారా చూసుకో సినిమాని. జూలై 18న రిలీజ్ అవుతుంది. కూర్చోండి. ఓకే. అన్నట్టు మన కిరీటి ఏం చెప్పాడు? తను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పాడు. ఎన్టీఆర్ డైలాగ్ చెప్పడానికి ఎవరైనా రెడీగా ఉన్నారా? ఎనీబడి డైలాగ్ చెప్పడానికి రెడీగా ఉండేవాళ్ళు అక్కడ డైలాగ్ చెప్తావా? నేను అంత దూరం నడిచి వచ్చి మైక్ పెట్టిన తర్వాత నేను ఊరికే పిలిచాను అన్నావు అనుకో. ఓకే, ఇట్రా తొందరగా రా. కమ్. ఇలాంటి సమయాల్లోనే మనం ముఖ్యమైనటువంటి ఒక విషయం మాట్లాడుకోవాలి. అదే మన స్పాన్సర్స్ గురించి. KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆఫ్ జూనియర్ పవర్డ్ బై శ్రేయస్ ఇంపాక్ట్ ఫౌండేషన్ అండ్ అలాగే ఫీలింగ్ ఫాస్ట్ ఇండియా నూడిల్స్ అండ్ ఆల్సో శ్రేయస్ కార్పొరేట్ కంపెనీ. అలాగే దాంతోపాటుగానే మా అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్ వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము. హెల్త్ పార్ట్నర్ యోధా డయాగ్నోస్టిక్స్ ఫార్మసీ క్లినిక్ ఆన్ కాల్ హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు అండ్ కరీంనగర్. Music is on Aditya Music and event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. బాబు కమ్ బాబు ముందుకొచ్చే. మైక్ మేము ఎప్పుడు ఇవ్వము, ఎందుకంటే మళ్ళీ మాకు మైక్ లేకుండా పోతుంది కాబట్టి. ఓకే చెప్పమ్మా. బొడ్డోడా అంటే గుడ్డలోడు తీసుకొడతా. అలా పిలవాలంటే వాడు నా అభిమాని అయి ఉండాలి. ఓకే, ఇతనికి కాంపిటీషన్గా ఇంకెవరైనా డైలాగ్ చెప్తారా? కమాన్ వచ్చేయి ఫాస్ట్, ఇటు వచ్చేయి. రెడీ? తోడా సబర్ కరో, వెయిట్ కరో అన్నాడు ఏంటి అసలు? ఓకే, ఈలోపు రాజమౌళి గారి సినిమాలోని డైలాగులు చెప్పడానికి ఎవరైనా రెడీగా ఉన్నారా? జెనీలియా గారు కూడా వస్తున్నారు కాబట్టి బొమ్మరిల్లు డైలాగ్ రీక్రియేట్ చేద్దామా? ఆర్ యు ఆల్ రెడీ? రాజమౌళి గారి సినిమా డైలాగ్ ఓకే చెప్పు. జై మహేష్మతి. చాలా పెద్ద డైలాగ్ చెప్పాడు. దీనికోసం కిలోమీటర్ నడిచి ఇక్కడ వరకు వచ్చాడు. వచ్చిన తర్వాత కాస్త సబర్ కరో అన్నాడు. ఫైనలీ జై మహేష్మతి అన్నాడు. పోనీ మహేష్మతికి మకిలి పట్టింది రక్తంతో కడిగి అని కూడా చెప్పలేదు. ఓకే, మేము అడ్డుపోతున్నాం ఇప్పుడు. జూనియర్స్ అండ్ సీనియర్స్, మళ్ళీ మనం మాట్లాడే ముందు లెట్స్ హ్యావ్ ద ట్రైలర్ ఆఫ్ జూనియర్ మూవీ ప్లీజ్. లెట్స్ హ్యావ్ ద ట్రైలర్ ప్లీజ్. Okay, so that is the beautiful trailer of Junior hitting theaters on July 18th. మనం థియేటర్స్లో చూడబోతూ ఉన్నాము. అయితే ఇక్కడ ఇటువైపు మన కొంతమంది జూనియర్స్ మాట్లాడతానని చెప్పారు. జూనియర్స్ రెడీయా మీరు మాట్లాడడానికి? నేను ఒక డైలాగ్ చెప్తాను, ఆ డైలాగ్ని ఎవరు రిపీట్ చేస్తారు? రాజమౌళి గారు వస్తున్నారు కాబట్టి ఇవాళ రాజమౌళి గారి సినిమా ట్రిబ్యూట్గా మనం ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట. హలో కెమెరాలేవి ఇక్కడ ఉన్నాయి? నా కెమెరాలు ఓకే. వైతరణి వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి పతి ప్రాణములను దక్కించుకున్న నారీమణి సావిత్రిది ఏ జాతి? ఎవరు చెప్తారు? మీరైనా రెడీ? మా నవజాతి. ఇదేమైనా ఫిల్ ఇన్ ద బ్లాంక్సా? వావ్, నేను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. గివ్ హిమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అంటే నేను ఇక్కడ వరకు డైలాగ్ చెప్తే ఆ తర్వాత డైలాగ్ ఏంటి అనేది అందుకున్నాడు. అది కాదు, బిగినింగ్ నుంచి చెప్పాలి. ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. నేను చెప్తాను, నాతో పాటు చెప్పండి. ఏమంటివి మానవ జాతి నీచమా. ఏమంటివి మానవ జాతి నీచమా. ట్రై చేశారా? ఓకే, ట్రయల్ బాగుంది, థ్యాంక్స్. అదిగో అక్కడ డైలాగ్ చెప్పడానికి రెడీగా ఉన్నారంటే మన అన్నలు తమ్ముళ్ళు జూనియర్స్.
కమాన్ రెడీ. ఎక్కడ మా కెమెరా ఏది? ఓకే, అటు అటు చూడమ్మా, అటు చూడు, అది అటు చూడు. ఓకే రెడీ, వైరల్ అయిపోవాలి. ఓకే, మేము పగ సాధించవాలని రప్పించిన మానవుడు మా పీఠమునికే ఎసురు పెట్టటయ్యా. ఓరి మానవ, మతి తప్పినదా, మదమెక్కినదా, ధర్మాసనమును స్పర్శించుటకు అర్హత లేని మీరు ఈ ధర్మాసనమును అధిష్ఠించుటయ్యా. ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట వైతరణ వరకు వెంటాడి వేధించి ముప్పదిప్పలు పెట్టి మీ ధర్మసూత్రమును మంటగలిపి 10 ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్తు పరమశివుణ్ణే ప్రత్యక్షము గ్రావించి ప్రాణహరులైన మిమ్మలనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడు అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు మమ్మ అవలేలం చేయుటయ్యా. ఎంత అహంకారం, ఎంత కుసంస్కారం. నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అనుభవం అన్న కింద భావాన్ని కూకటి వెళ్ళతో సైతం ముగిలించి వేసదా. ముగ్గులు పొందే మొగ్గుడి దేవతలు దిక్కులు నేలే అష్టదిప్పు కాళ్ళకులు మనగడికి పంచభూతములు సైతం జయోనురుడా నర్శించే విధముగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించదయ. స్వర్ణ మణిమయ రత్న గజతలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరిహార సమూహ మధ్యమున భూతలతర రక్షమైన ఈ ధర్మ నిలయమున సర్వదా సతదా సహస్రదా పాప పంకిలమైన కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రజ్వాలనగా గావించదా. ఎనీ డౌట్స్? నో డౌట్స్. నీ పేరు సౌమ్యనాథ్ IIIT నూజివీడు బీటెక్ గ్రాడ్యుయేట్, ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. ఆధార్ కార్డ్ నంబర్ ఊరుకో. పేరు అడిగితే దాంతో పాటు అన్నీ చెప్పేశాడు. ఓకే, పెళ్ళయిందా? ఏజ్ 21 మేడం. చేసుకోకూడదు కదా? ఓకే, వద్దులే, ఇప్పుడే వద్దు. సెల్ఫీ ఏంటి? మొత్తం వీడియోలో వచ్చేసావు, మొత్తం వైరల్ అయిపోయావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకా సెల్ఫీ అడుగుతున్నావు. రేపు చూడు, అసలు మొత్తం యూట్యూబ్ అంతా నువ్వే ఉంటావు. హలో మోగ్లీ డైరెక్టర్ సందీప్ రాజ్ గారు, మన ప్రమోషన్ కూడా పనిలో పని చేసేసుకుందామా? ఓకే, సో ఈరోజు మనము కాసేపు మన జూనియర్స్తో అలాగే సీనియర్స్తో మాట్లాడాం కాబట్టి ఇప్పుడు టీం నుంచి కాస్ట్ అండ్ క్రూతో మాట్లాడదాము. అద్భుతమైనటువంటి పాటలు 10 కాలాల పాటు గుర్తుండాలి అంటే దానికి మ్యూజిక్ని ఇచ్చేటువంటి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారితో పాటు లిరిక్ రైటర్స్ కూడా ఉండాలి. అలాంటి లిరిక్ రైటర్స్ ఇక్కడ ఉన్నారు. వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీమణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లివ్ ఇన్ ద మూమెంట్ అనేటువంటి సాంగ్ ఇందాకే మనందరం విన్నాము, చూసాము. ఆ సాంగ్ రాసినటువంటి మా శ్రీమణి గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మోస్ట్ రీసెంట్గా తండేల్ మూవీలోని బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చినటువంటి మా శ్రీమణి గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో లివ్ ఇన్ ద మూమెంట్లో మనకి బోలెడంత ఫిలాసఫీని కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీమణి గారు. అందరికీ నమస్కారం. ఈ లివ్ దిస్ మూమెంట్ సాంగ్ గురించి ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. డైరెక్టర్ రాధాకృష్ణ గారు నేను దేవి గారి దగ్గరికి ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఆయన సిచ్యువేషన్ చెప్పారు. సార్ ఇది సార్ నేను సిచ్యువేషన్ ఎందుకు రివీల్ చేయట్లేదంటే విల్ థ్రిల్ ఇన్ ద ఫిల్మ్. సో చెప్పినప్పుడు నాకు అనిపించింది ఊరికే 2 లైన్స్ అలా రాసామన్నమాట. సో దేవి గారు అప్పటికి ట్యూన్ రెడీ చేస్తున్నారు. ఆ 2 లైన్స్ తీసుకెళ్ళి అందులో పెడితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. అదే రోజు ఉండే గంటలు 24 బేబీ నువ్వే మూడులో ఉన్న అవి మారవులే, నో టైం అంటూ పరుగులు చాలే బేబీ మై టైం అంటూ ఎంజాయ్ కర్లే. సో ఈ సాంగ్ థీమ్ నాకు ఎందుకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనకి ఎప్పుడో ఏదో వస్తుంది అప్పుడు ఎంజాయ్ చేద్దాంలే, మనకి ఎప్పుడో ఏదో ఇవి వస్తాయి, ఫెసిలిటీస్ వస్తాయి, లగ్జరీ వస్తాయి, అప్పుడు చూసుకుందాంలే అనుకోవడం కన్నా ఎవ్రీ మినిట్ని సెలబ్రేట్ చేసుకుని ఒక మెమరీలా మార్చుకుంటే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ అని నమ్మే ఒక కుర్రాడికి అలాంటి సిద్ధాంతం చెప్పే పాట రావడం అనేది నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ రాధాకృష్ణ గారు ఫర్ ద గ్రేట్ సిచ్యువేషన్. అండ్ దేవి గారి మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు, ఇంకా అసలు ఎక్స్ట్రాడినరీగా చేశారు మ్యూజిక్ అంతా. ఎస్పెషల్లీ ఈ సాంగ్లో లిరిక్స్లో ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ అనేవి చాలా హెల్ప్ అయ్యాయి. ఆయన ఎప్పుడు ఏ పాటకైనా సగం ఇన్పుట్స్ ఆయన ఉంటాయి. సో ఈజ్ ఆన్ ద వే. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం. ట్రైలర్ చాలా బాగుంది. అండ్ దేవి గారికి మెసేజ్ పెట్టాను, సార్ రాధాకృష్ణ గారు
సూపర్ సార్. మీరు నేరేట్ చేశారు స్టోరీ అంతా, దేవిగారితో పాటు నేను కూడా ఉన్నాను. ఏ ఫీల్ అయితే మాకు ఆ రోజు క్రియేట్ అయిందో ట్రైలర్ చూడంగానే అది హార్ట్గా అలా టచ్ చేసింది అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. అండ్ ఈ సినిమాలో నా స్నేహితుడు, మిత్రుడు అండ్ నా శ్రేయోభిలాషి శ్రీనివాస్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా పాటలు రాశారు. సార్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. వైరల్ అయ్యారు, చాలా బాగుంది. సో ఐఎమ్ లిజనింగ్, ఇంకా వస్తాయనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్స్. వారాహి అంటే ఎప్పటి నుంచో రాద్దాం అనుకుంటున్నాను, ఇన్నాళ్ళకి ఒక అవకాశం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ. శ్రీమణి గారు, జనరలీ మీరు ఎండ్ చేసేటప్పుడు ఒక లైన్ పాడతారు. మీరు ఈరోజు ఆనవాయితీని మీరు అలా కట్ చేయడం ఏమి మాకు నచ్చట్లేదు. మీరు ఒకసారి పాడేయండి. పాడాలా వద్దా? ఎస్, వైవా హర్ష. శ్రీమణి గారు పాడాలా వద్దా? పాడాలి. ఫస్ట్ 2 లైన్లో ఆల్రెడీ ఇంట్రడక్షన్లోనే పాడేశాను కాబట్టి నెక్స్ట్ 2 లైన్లో పాడడానికి ట్రై చేశాను. ఎప్పుడో అక్టోబర్లో వచ్చే దసరా కోసం ఇప్పుడు సంక్రాంతి మూడే మిస్ అవ్వకే. ఎప్పుడో మండే తెచ్చే స్ట్రెస్ టెన్షన్ కోసం ఇప్పుడు వీకెండ్ వైబే వేస్ట్ చెయ్యకే. లెట్స్ లివ్ దిస్ మూమెంట్. సో ఈ లైన్స్కి ఎందుకు నేను పాడానంటే, చాలామంది నాకు మెసేజ్లు పెట్టారు, చాలామంది కనెక్ట్ అయిపోయారు ఆ మండే స్ట్రెస్ టెన్షన్కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీమణి గారు ఫర్ అబ్లైజింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వైరల్ వయ్యారి సాంగ్తో ఫుల్ వైరల్ అయిపోయినటువంటి మా లిరిక్ రైటర్ కళ్యాణ్ చక్రవర్తి గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కళ్యాణ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అంటే వైరల్ ఎట్లా అవుతారు, ట్రోల్స్ అవుతే ఫీల్ అవ్వరా, అన్నిటినీ సోషల్ మీడియాలో ఉండేటువంటి పాయింట్స్ అన్నిటినీ కవర్ చేసి మంచి సిలబస్ ఒకటి తయారు చేశారండి మీరు. కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం. ఇక్కడికి జూనియర్ ఈవెంట్కి వచ్చాయి, మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చి చాలా ప్రదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి, ఈ ప్రోగ్రామ్ని అడ్రస్ చేయడానికి వస్తున్న గెస్ట్లని ప్రతి ఒక్కళ్ళని పేరు పేరున మా టీం తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా మంచి సినిమా చేసాం, చాలా మంచి సినిమా. మీరు రండి, 18వ తారీఖు మాట్లాడుకుందాం తర్వాత. థ్యాంక్ యూ. ఇంత షార్ట్ అండ్ స్వీట్గా కళ్యాణ్ చక్రవర్తి గారు ఎండ్ చేశారు. కానీ లిరిక్స్లో మాత్రం పల్లవి చరణాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఓన్లీ పల్లవితో ఎండ్ అయింది. ఓకే, సో నెక్స్ట్ మనం ఇంకొక ఏవి చూసే ముందు ఈ సినిమా గురించి రివ్యూ ఎలా ఇవ్వబోతున్నాడు అనేది లక్ష్మణ్ని ముందే మనం అడిగి తెలుసుకుందాం. లక్ష్మణ్, కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. జనరలీ రివ్యూలు సినిమా రిలీజ్ అయిన తర్వాత వస్తాయి, కానీ ఇప్పుడు రివ్యూ సినిమా కన్నా ముందే, రిలీజ్ కన్నా ముందే ఇవ్వబోతున్నాడు. లక్ష్మణ్ చూసుకో, సాయి గారు ఉన్నారు అక్కడే. బ్రో, ఒకప్పుడు చేశాను ప్రాంక్స్, ఇంత ప్రేమ చూపించినందుకు మీ అందరికీ థ్యాంక్స్. బ్రో, పెద్ద డైరెక్టర్ బుచ్చి, కిరీటి అన్నకి ఎన్టీఆర్ అన్నంటే పిచ్చి. బ్రో 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 అప్పుడు ఎనర్జీ ఏమో మ్యాచ్ చేయలేకపోతున్నానేమో, కానీ ఒక 2 words చెప్పేస్తా. సో ఈ మూవీలో ఓకే, జై ఎన్టీఆర్. వామ్మో, అది ఉండకపోతే ఎలా బాబు? సరే, నాకు కొంచెం టెన్షన్గా ఉంది, ప్లీజ్ గోల్ చేయొద్దు. ఏంటంటే నాకు ఈ సినిమాలో లాంగ్ లెంత్ క్యారెక్టర్ పడింది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నింటిలో కొంచెం పెద్ద క్యారెక్టర్ పడింది. సో నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. చూడు ఎవరు వస్తున్నారు, హాసిని గారు ఎంటర్ అయిపోతున్నారు. లెట్స్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అవర్ వెరీ బ్యూటిఫుల్ టాలెంటెడ్ జెనీలియా గారు. మనకి ఈ సినిమాతో మళ్ళీ ఆ బ్యూటీ కనిపించబోతున్నారు ఆన్ స్టేజ్. ఈసారి వెరీ స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ని పోర్ట్రే చేస్తూ
ఇక పాటలోనే వైరల్ ఉందంటే అది వైరల్ అవ్వదా చెప్పండి? ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి వైరల్ వైఆర్ఈకి కంగ్రాచులేషన్స్ చెప్తూ వెరీ హార్టీ వెల్కమ్ టు శ్రీలీల. లక్ష్మణ్ ఇంకా బ్రో బ్రో దయచేసి కుర్రోళ్ళు అమ్మాయిలకు కట్టద్దు బిల్లు. ఎప్పుడో చూసాం చదిలే మేడం ఇన్ బొమ్మరిల్లు. బ్రో ధోని పడతాడు సూపర్ క్యాచ్. ఈ ఇండియాలో ఎవరు చేయలేరు శ్రీలీల వైబుడ్ మ్యాచ్. అలాగే ఆ పనిలో పని నా మీద కూడా ఏదైనా ఒకటి రాసుకుంటున్నావా? ఆలోచించుకో. ఓకే ఈ లోపు అవును, రివ్యూ ఏంటి సినిమాకి ఇచ్చేస్తున్నావా ఇప్పుడే? రివ్యూ అంటే తట్టుకోలేరేమో, స్టేజ్ కదా మళ్ళీ పడింది అనుకోండి. అందరూ మాట్లాడాలి. 18వ తారీఖు 18వ తారీఖు ప్రసాద్ ఎంఎక్స్ దగ్గర కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్. థ్యాంక్ యూ. ఉంటావా ఇంకాసేపు? సరే మాట్లాడైతే. బ్రో బ్రో పంచులన్నీ చెప్పాను. బ్రో ప్రేమనంటారు ప్యారు, మనందరికీ ఇష్టం బ్రో ఎన్టీఆర్. బ్రో నేనేదో మాట్లాడదాం అనుకుంటున్నాను బ్రో. అన్న ఓకే. ఓకే లక్ష్మణ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాలో చేసావా? సినిమాలో యాక్ట్ చేసా, అదే చెప్తాం అనుకుంటా. చెప్పైతే. సో బ్రో ఈ సినిమాలో నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. సో ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చిన డైరెక్టర్ అన్నకి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ. బ్రో ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఇంకా సక్సెస్ మీట్ లో కలుద్దాము. ఓకే సక్సెస్ మీట్ లో మాట్లాడతా. థ్యాంక్ యూ బ్రో. మైక్ ఇలా ఇచ్చే బ్రో. ఓకే బ్రో. హలో ఓకే. ఓకే, సో వైరల్ వైఆర్ఈ పాట కొరియోగ్రాఫర్ రేవంత్ మాస్టర్ ఇక్కడే ఉన్నారు. మాస్టర్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రేవంత్ మాస్టర్. హలో, గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. సో జూనియర్ మూవీ అనేది చాలా చాలా స్పెషల్ మూవీ. అండ్ రీసెంట్గా వచ్చిన వైరల్ వైఆర్ఈ సాంగ్ని ఇంత హ్యూజ్ హిట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మెయిన్లీ కిరీటి సార్కి, లీలా మ్యామ్కి. మ్యామ్ మీన్స్ ఎ లాట్ మ్యామ్. మీరు ఏ ఒక్క స్టెప్ని కూడా, హార్డ్గా ఉన్న స్టెప్స్ని కూడా చాలా ఈజీగా చేశారు. అండ్ డిఓపి సార్, సెంధిల్ సార్కి, అండ్ రాధా సార్కి, సాయి కురపాటి సార్కి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక న్యూ కమర్ని, కొరియోగ్రాఫర్గా ఫస్ట్ సాంగ్ ఇది నాది, వైరల్ వైఆర్ఈ. అండ్ ఇదే మూవీలో ఇంకొక సాంగ్ కూడా చేసేదాను, టైటిల్ సాంగ్ అది. సో డెఫినెట్లీ అది కూడా అందరికీ నచ్చుద్దని చాలా హోప్ చేస్తున్నా. అండ్ జూలై 18th వైరల్ వైఆర్ఈ సాంగ్ని ఎంతైతే హిట్ చేశారో జూనియర్ మూవీని కూడా అంతే హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సార్ ఫస్ట్ టైం ఏం మాట్లాడాలో అర్థం కావట్లే, వణుకుతున్నా నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమక్క. స్టెప్స్ అయితే ఈజీగా వేస్తా. ఓకే, సో మాస్టర్ నేర్పించినటువంటి స్టెప్స్ మాస్టర్ ఒకసారి పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది ఆన్ స్టేజ్? ఆర్ వి రెడీ? మీరు ఈజీగా కాకుండా కొంచెం కష్టమైనటువంటి స్టెప్పులు పెట్టినా సరే వాటినన్నింటినీ కూడా మళ్ళీ ట్రెండ్ చేసేసి చాలామంది రీల్స్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. మాలాంటి వాళ్ళే కొంచెం నడుములు అవి జాగ్రత్తగా ఉంచుకోవాలి కాబట్టి చేయట్లేదు. జెనిలియా మ్యామ్, నేను నా చిన్నప్పటి నుండి చాలా పెద్ద ఫ్యాన్, మీకు హ్యూజ్ కష్టం. ఏంటి చిన్నప్పటి నుంచి ఆవిడే చిన్నగున్నారు? మ్యామ్ ఆరెంజ్ మూవీ మోర్ దెన్ 20 times చూసుంటా. మీలాంటి స్మైల్ని ఇప్పటి వరకు నేను ఎక్కడా చూడలేదు, చాలా న్యాచురల్ స్మైల్. మరి శ్రీలీల స్మైలు? మ్యామ్ సేమ్. అండ్ మెయిన్లీ ఈరోజు నేను ఇక్కడ నిలబడటానికి కారణం కిరీటి సార్. సో చాలా హార్డ్ వర్క్ చేశారు.
థ్యాంక్ యూ సో మచ్ కిరీటి సార్. ఈరోజు ఇక్కడ నిలవడానికి కారణం కిరీటి సార్ అన్నారు, మరి సాయి కొరపాటి గారు? ఓకే, ఐ వాజ్ జస్ట్ జోకింగ్, పుల్లింగ్ యువర్ లెగ్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్, యూ హెవ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. మీరు ఇంకా చాలా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏం నా కాళ్ళకి కాదు కదా, స్టేజ్ కాళ్ళకి దండం పెట్టారా? ఓకే, ఈ సినిమాలో పాపం తన ఎగ్జామ్ రాయడానికి చాలా కష్టపడుతున్నాడు. రిజల్ట్స్ వచ్చేంత వరకైనా ఆగొచ్చు కదా అభి, నువ్వు ఎందుకు ఆగట్లేదు? ఎవరిని పిలుస్తున్నారో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఒకప్పుడు ఏంటంటే ఆడిషన్స్ ఇచ్చి సినిమాలకి ఛాన్సుల కోసం వెతకడం ఇవన్నీ జరిగేది. కానీ ఈ మధ్య కాలంలో ఎవరైనా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారంటే వాళ్ళని ఏమంటున్నారు? ఏయ్ నువ్వు కూడా సేమ్ టు సేమ్ వైవా హర్ష లాగానే అంటున్నారు. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ వైవా హర్ష, అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్, అ స్పాంటేనియస్ యాక్టర్, ద వెరీ హ్యాండ్సమ్ డైనమిక్. ఇన్ని చెప్పాను కాబట్టి నువ్వు చాలా చెప్పాలి నీ గురించి. లాస్ట్లో చెప్పినారేంటో నేను చెప్పమని అనుకుంటారేమో వాళ్ళు. మోగ్లీ కోసం. Ladies and gentlemen, put your hands together for our Kiriti. ఈ సినిమాలోని ఫస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ తోనే అందరి మనసుల్ని దోచేశాడు కిరీటి. ఇక తన పర్ఫార్మెన్స్ మనం చూడబోతున్నాము ఆన్ July 18th. ద వెరీ హంబుల్ బాయ్ నెక్స్ట్ డోర్ కిరీటికి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి సెంధిల్ గారికి, సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ గారికి, ప్రొడ్యూసర్స్ రజనీ గారికి, సాయి కొరపాటి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ టు ఆల్ ది కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ జూనియర్. వైవా హర్ష, ఓవర్ టు యు. ఓకే, ఆఫ్టర్ ద పిక్చర్స్ దయచేసి కొంచెం మా కెమెరామెన్లు అందరినీ కూడా కొంచెం క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆఫ్టర్ ద పిక్చర్స్ ప్లీజ్. ఎస్, ఓకే, యూట్యూబ్ వాళ్ళందరూ దయచేసి టు ప్లీజ్ స్టెప్ బ్యాక్. ఎందుకంటే నేను డైరెక్ట్గా శ్రీలీల కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడాలనుకుంటున్నా. ఓకే, హర్ష కూడా జెనీలియా గారి కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడాలనుకుంటున్నాడు. ఓకే, వాళ్ళు జరగట్లేదు కాబట్టి మనమే వాళ్ళ ముందరకెళ్ళి నిలబడదాం. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. యా ప్లీజ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్ హర్ష. ఓకే, జిమ్కి వెళ్ళి మాయా నేను వెళ్తున్నాను. కొంచెం చేంజ్ ఉంది కదా. ఓకే, ముందుగా ఈ జూనియర్ గురించి మాట్లాడుకునే ముందు, జూనియర్ మన కిరీటి గారు అయితే ఈ యూనివర్సిటీ వారాహి చలనచిత్రం అనే యూనివర్సిటీకి డీను మా సాయి గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్, మీ యూనివర్సిటీ నుంచి ఇలాంటి సినిమా వస్తున్నందుకు. మా హెచ్ఓడి రాధాకృష్ణ గారు, అలాగే సెంధిల్ గారు, అలాగే డిఎస్పి గారు, అలా ఆల్ ద హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. ఇలాంటి ఒక డ్రీమ్ సెటప్లో మేము ఇక ముందు చేస్తామో లేదో తెలియదు కానీ బట్ ఇంతమందిని ఒకే పేజ్ మీదకి తీసుకొచ్చినందుకు ఫస్ట్గా నేను మా జూనియర్ కిరీటి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన పేరుకే జూనియర్ అండి, బట్ చాలా విషయాల్లో సీనియర్. డిటర్మినేషన్, డెడికేషన్, హార్డ్ వర్క్, ఇలా ఎన్నో విషయాల్లో చాలా సీనియర్ తను. అంటే ఒక ఏదో పేరుకే తను న్యూ కమర్ కానీ బట్ హీఈస్ వెరీ వెరీ డెడికేటెడ్. అండ్ నేను రాసిస్తున్నా, ఆయన దగ్గర నుంచి వచ్చే ప్రతి సినిమా ఆయన అంతే డెడికేషన్తో చేస్తాడు, అదే అవుట్పుట్ వస్తుంది. ఈ సినిమాని చేసినట్టు మీరు కూడా అంతేలాగా సూపర్ హిట్ చేయాలని మాట ఇవ్వండి. ఇస్తున్నారా? ఎస్, July 18th అందరూ దయచేసి మా సినిమాని థియేటర్స్లో చూడండి. అలాగే శ్రీలీల అండ్ జెనీలియా మ్యామ్, ఫస్ట్ మీరు సెట్ మీదకి వస్తున్నప్పుడు సీనియర్స్ చాలా కొంచెం షివరింగ్లో ఉండే, బట్ మీరందరూ కూడా యూ ఈస్డ్ ఇట్ అవుట్ ఫర్ అస్. అండ్ ఈవెన్ లీలా సీనియర్ అంటే ఏజ్లో కాదు, ఎక్స్పీరియన్స్లో. యా మ్యామ్, నో సర్టన్లీ యా. సో అట్లా నిజంగా అందరినీ చాలా కంఫర్టబుల్గా చూసుకున్నారు మా ప్రొడ్యూసర్స్. అండ్ ఇలాంటి ప్రొడక్షన్లో, ఇలాంటి సినిమాలో, ఇలాంటి డైరెక్టర్ గారితో మళ్ళీ వర్క్ చేయాలని యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ నాతో పాటు చేసిన సత్య అన్న, మన లక్ష్మణ్, సుధాకర్ అందరూ కూడా వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. మీరు ఈ సినిమా ఖచ్చితంగా July 18th ఓన్లీ థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ కాలేజ్లో ఉన్న కల్చరల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి సుమా గారికి కూడా చాలా థ్యాంక్స్. ఏంటి హెచ్ఆరా? హెచ్ఓడి అండి, హెచ్ఆర్ కదా అది. హలో, ఐ యామ్ స్టూడెంట్. ఓ యు ఆర్ ఆల్సో స్టూడెంట్. ఫైనల్ ఇయర్. ఐ డిడ్ంట్ సీ యు. ఐ జస్ట్ జాయిన్డ్. ఓకే, వెరీ నైస్ జాయినింగ్. థ్యాంక్ యూ. ఇంతకీ ఏం చదువుకుంటున్నారు మీరు? నేను
ఇలాంటి వాటికి రాకుండా ఉండాలని ఎలా చదువుకోవాలో చదువుకో. ఇలాంటి వాటికి రాకుండా ఇలాంటి సిచ్యువేషన్ లో అది జరగదు, అది జరగదు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మీరు అలాగే వెళ్ళి మీ పక్కనే కూర్చున్నటువంటి వాళ్ళని వేదిక మీదకి పంపించాలి. అంటే ఎవరంటే కలర్ ఫోటో సినిమాతో నేషనల్ అవార్డ్ని సొంతం చేసుకున్నటువంటి డైరెక్టర్ అండ్ రీసెంట్గానే ఏఆర్ అనేటువంటి వెబ్ సిరీస్ని ప్రొడ్యూస్ చేసినటువంటి డైరెక్టర్, త్వరలోనే మోగ్లీ సినిమాని మన ముందుకు తీసుకురాబోతున్న సందీప్ రాజ్కి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. డైరెక్టర్ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి వచ్చి నుంచొని మాట్లాడుతుంది ఈ సినిమా ఏదో విష్ చేయడానికి, ఈ సినిమా బాగుంటుందని చెప్పడానికి కాదు, ముందే బాగుండాలని కోరుకుంటున్నట్టు అసలు కాదు. మొత్తం తెలుసు ఈ సినిమా A to Z ఏ ఉంటుంది, క్లైమాక్స్ ఏంటి, మొత్తం అంతా తెలిసిన వాడిగా వచ్చాను. ట్రస్ట్ మీ, ఈ సినిమాకి మీరు ఏ లెవెల్ ఆఫ్ ఎస్టిమేషన్ పెట్టుకున్నారో దానికి 5 times ఉండబోతుంది. ఖచ్చితంగా ఎమోషనల్గా, టెక్నికల్గా, రైటింగ్ పరంగా అన్ని రకాలుగా కూడా చాలా టాప్ నాచ్ ఫిలిం ఇది. అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, నా బెస్ట్ ఫ్రెండ్ రాధాకృష్ణ గురించి చెప్పాలి, డైరెక్టర్ రాధాకృష్ణ గురించి. సో మేము 3 years నుంచి ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యి ట్రావెల్ అవుతూ, మోగ్లీకి కూడా చాలా అద్భుతమైన సీన్లు రాశాడు ఒక ఫ్రెండ్గా పక్కన ఉంటూనే. వన్ ఆఫ్ ది ఫెంటాస్టిక్ రైటర్స్ నా లైఫ్లో కలిసిన చాలామంది రైటర్స్లో ది బెస్ట్ రైటర్ రాధాకృష్ణ. సో తన సెన్సిబిలిటీస్ కానీ, కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ప్రాపర్ ఆ చిన్న సైజ్ ఆఫ్ ఆర్ట్ సినిమా కూడా ఉంటుంది ఇందులో. అంత అద్భుతంగా మంచి మంచి ఎమోషన్స్, చాలా చాలా బాగుంటుంది ఈ సినిమా. అండ్ కమింగ్ టు మై ఫేవరెట్ కిరీటి, మేమిద్దరం కూడా ఒక లాస్ట్ 3 yearsగా పరిచయము. ఇంత రా టాలెంట్, ఇంత స్టార్ మెటీరియల్ అస్సలు మీరు ఇందాక చెప్పినట్టుగానే మీరు ఎక్స్పెక్ట్ చేసేదానికి మించి 5 to 10 times ఉంటాడు ఖచ్చితంగా. హీఈస్ గోయింగ్ టు విన్ ఆల్ యువర్ హార్ట్స్. నెక్స్ట్ వెళ్ళిపోతాడు, ఒక లీగ్లోకి వెళ్ళిపోతాడు ఈ సినిమా తర్వాత. అండ్ ఇది చెప్పకూడదు తెలియదు కానీ జస్ట్ లైక్ ఒక 30 seconds ఇందులో ఒక చిన్న సీన్ ఒకటి చేశాను. సో చేసేంతసేపు మనం నుంచుంటే సెంధిల్ సార్ ఫ్రేమ్ పెట్టారు, అసలు చూసుకొని చాలా చాలా గర్వపడ్డాను. అసలు ఇట్స్ లైక్ అబ్బా ఇది చాలు మనం చూసుకున్నాం సెంధిల్ సార్ ఫ్రేమ్లో అని చెప్పి నాకు అదొక మైల్ స్టోన్గా అయిపోయింది ఆ రోజు చేసినప్పటి నుంచి. సో ఇట్స్ గ్రేట్, ఇలాంటి సినిమాలో ఒక చిన్న భాగం అయ్యి ఇంతమంది జెనీలియా గారు, శ్రీలీల గారు అంత ఎక్స్ట్రీమ్ మ్యాసివ్ టాలెంట్స్ మధ్య అలా ఒక సినిమాలో చమకని కల్పించి ఇప్పుడు ఇక్కడ ఇలా కూర్చున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్. అండ్ త్వరలోనే కలుద్దాం ఫర్ ద గ్లిమ్స్ ఆఫ్ మోగ్లీ. ఓకే, సో ఇప్పుడు వైరల్ వయ్యారికి డాన్స్ చేయడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? ఇక్కడ రెడీ? అక్కడే చేయండి, స్టేజ్ మీద కాదు, అక్కడే చేయండి. మా బామ్మగారు కూడా ఇందాక అద్భుతంగా పర్ఫామ్ చేశారు, అక్కడే చేయబోతున్నారు పర్ఫార్మెన్స్. సత్య మాస్టర్ అండ్ టీమ్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఫర్ వైరల్ వయ్యారి. అలాగే మా స్పాన్సర్స్ అందరికీ కూడా మరొకసారి స్పెషల్ థ్యాంక్స్. KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ జూనియర్, పవర్డ్ బై శ్రేయస్ ఇంపాక్ట్ ఫౌండేషన్ అండ్ Feelings Fast India Noodles, and also Shreyas Corporate Club. Our associate sponsors are Priya Gold, and our health partners are Yodha Diagnostics Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Visakhapatnam, Karimnagar and Guntur. Music is on Aditya Music, and event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. Kiriti, are you excited? తను నిన్ననే ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే ఎంథ్రాలింగ్, ఎంటర్టైనింగ్, ఎంగేజింగ్ మూవీతో రాబోతున్నాము, 18వ తారీఖున మీరందరూ థియేటర్స్లో చూడండి అని. సో వైరల్ వయ్యారికి కిరీటి అండ్ శ్రీలీల వేసినటువంటి స్టెప్పుల్ని ఇప్పుడు వీళ్ళు ఎలా చేస్తారో చూద్దాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ సత్య మాస్టర్ అండ్ టీమ్ ప్లీజ్. ఇన్వైట్ చేసేసా ఇందాకే, వచ్చి రండి 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 రండి. What an energy, boys and girls.
ఇంకా సినిమాలోని పాట పూర్తిగా మనకి రిలీజ్ అవ్వలేదు, కానీ వీళ్ళు కంపోజ్ చేసేటువంటి విధానం ఆల్వేస్ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ కొరియోగ్రాఫర్స్. అండ్ మరొకసారి రాజమౌళి గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. డాన్సర్స్ కిందకలా వెళ్తుంటే రాజమౌళి గారిని కానీ తీసుకొని వచ్చేస్తారేమో అని డౌట్ వచ్చింది నాకు. లీలా, నాకు తెలుసు నువ్వు ఎందుకు డాన్స్ చేయలేదు. దేవిశ్రీ ప్రసాద్ గారు వచ్చిన తర్వాత కలిసి డాన్స్ చేద్దామని ఆగిపోయావు. యా, ఐ నో దట్. అలాగే జెనీలియా గారు నిన్న మీరు ఇంటర్వ్యూలో ప్రామిస్ చేశారు మీరు ఒక్క స్టెప్ అయినా వేస్తారని. ఎస్ ఎస్, కలిసి చేస్తున్నాం మనం. కిరీటి ఎలాగో స్టెప్ వేసేస్తాడు, మనం కూడా రెడీగా ఉందాము. అలాగే స్టెప్పులతో పాటు సినిమాకి చాలా ఇంపార్టెంట్ వేరే స్టెప్పులు, అంటే ఫైటింగ్ స్టెప్పులు అనమాట. అలాంటి ఫైటింగ్ స్టెప్పుల్లో ఆరి తేరినటువంటి దిట్ట మా పీటర్ హెయిన్స్ గారు. వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. శివాజీ, గజని, బాహుబలి, కల్కి ఇలా ఎన్నో సినిమాలకి సూపర్ ఫైట్ హార్టీ వెల్కమ్. అందరికి నమస్కారం. Actually, I was not prepared to say anything today because, but I can tell one thing, what I felt for this film. When I was prepared before getting into this cinema as a stuntman, my father made me to be totally prepared, like stunt, martial arts, car, horse, and gymnastic, everything I was being fully prepared. So, and I got a good name in the union when I newly joined. So the same feeling when I did this film, Kriti was totally prepared, and I was enjoying working with him. Like, I'm a good rider, but when I got a 1000cc bike, I enjoy with that bike. No, same thing, Kriti. It was like each and every shots that I'm keeping, Kriti did his best, and I had a very new experience. I generally wanted to do something new all the time, but for this film, I got a very good chance with Kriti because he's totally prepared and he's very skilled, I can say that, and you have a very good future. I never say this along, but no offense for anyone. But Kriti, you're very good. This one I can promise. Thank you. థ్యాంక్ యూ మాస్టర్. డాన్స్ మాస్టర్లు అయితే స్టెప్పులు అడుగుతాం, కానీ ఫైట్ మాస్టర్లు అడిగారంటే నాకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఓకే, సో మనందరికన్నా ముందు సినిమాని తన కళ్ళతో చూసి జడ్జిమెంట్తో మనకి బ్యూటిఫుల్ ఫిల్మ్ని అందించేటువంటి one of the finest cinematographers that our Indian cinema and world cinema has witnessed is none other than Sendil Garu. Sendil Garu stage మీదకి వచ్చి మాట్లాడే ముందు let's have a special AV on Sendil Garu please. Yes, rock star Devisri Prasad Garu వచ్చేసారు. మన జూనియర్ సినిమాకి అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించి 10 notches అప్ తీసుకెళ్లారు. సినిమా డిఓపి సెంధిల్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సెంధిల్ కుమార్ గారు. Good evening, Andy. Thank you everyone for coming here. Rajamouli garu, it's definitely an honor. We have collaborated on so many great films which have become a milestones now. It was really an honor and pleasure to have been associated with you till now, and it means a lot for you being here and encouraging this film. Thank you for coming. Thank you. ఈ సినిమా అండి మేము ఫస్ట్ నేను సినిమా చేయడానికి కారణము సాయి గారు అండి. సో సాయి గారు ఫస్ట్ నాకు పిలిచి ఇట్లా ఒక కథ ఉంది చేస్తారా అని అడిగినప్పుడు లైక్ ఐ మెట్ రాధాకృష్ణ. సో వెన్ ఈ నరేటెడ్ ద స్టోరీ ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ దెన్ ఐ వాజ్ అంటే కొత్త సినిమా కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఓకే కెమెరాను పెట్టుకుంటే అన్నీ చేసుకుంటాడని అనుకుంటారు,
బట్ ఐ వాజ్ వెరీ అప్రిహెన్సివ్, అంటే మిగతా టీం ఎలా ఉంటుంది అని. బట్ ఒక్కొక్క పేరు చెప్తూ ఉంటే చాలా దిగ్గజాలందరినీ మాకు కొలాబరేటర్గా పెట్టారు. లైక్ ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ గారిని, పీటర్ హెన్ మాస్టర్ని, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారిని. సో వీ హ్యాడ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ టు సపోర్ట్ one of the extremely talented, sincere and dedicated actor, a newcomer called Kiriti. Kiriti అంటే కిరీటి గురించి ఏం చెప్పాలంటే, నేను అంటే ఇంత డెడికేటెడ్ ఉన్న యాక్టర్ నేను చూడలేదండి నా కెరియర్లో. లైక్ ఐ రిమెంబర్ లైక్ ఈ సాంగ్ చేసేటప్పుడు, వైరల్ వయ్యారి సాంగ్ చేసేటప్పుడు యూస్ టు టేక్ లైక్ అంటే ఒక 20 టేక్స్ రీటేక్స్, 30 టేక్స్ రీటేక్స్, 40 టేక్స్ రీటేక్స్ అని వినుంటామండి. బట్ మోకాల్లో నెత్తురు వస్తున్నా కూడా 100 రీటేక్లు, 200 రీటేక్లు చేసిన ప్రాబ్లీ ద ఓన్లీ యాక్టర్ వీ హ్యావ్ హియర్. హిస్ డెడికేషన్ ఈజ్ ఇమెన్స్. నేను అడిగాను కిరీటి, ఆ చిన్న స్టెప్ కొద్దిగా అటు ఇటు అయినా ఎవరికి తెలియదు అంటే, సార్ నాకు తెలుస్తుంది కదా సార్ అది ఆ మిస్టేక్, ఎవ్రీ టైం చూసినప్పుడు నేను ఇంకా బాగా చేసుంటే బాగుండేది అని అనుకున్నాను. దట్ ఈస్ లైక్ అన్బిలీవబుల్ అండి. ద కైండ్ ఆఫ్ డెడికేషన్ ఈజ్ ఈజియర్ టు స్టే ఫర్ లాంగర్ టైమ్ అండి. ఇఫ్ దిస్ డెడికేషన్ కంటిన్యూస్, ఇయర్ ఈజ్ సెట్ టు బి అ న్యూ స్టార్ హూ ఈస్ గోయింగ్ టు బి బోర్న్ ఆన్ దిస్ 18th. సో డైరెక్టర్ రాధాకృష్ణ ఈజ్ లైక్ I know it has been a very roller coaster journey for him. అంటే సినిమా 6 నెలలు 8 నెలలు అయిపోద్ది అనుకున్నారు, అది 3 నెలలు పట్టింది. రకరకాల కారణాలు, వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఇంజురీ. తర్వాత సినిమాలో అంటే రకరకాల ఇమోషన్స్ అండి. లైక్ అంటే ఈ స్టేయింగ్ ఇన్ బెంగళూరు 3 సంవత్సరాలు, ఫ్యామిలీని వదిలేసి హైదరాబాద్లో సినిమా కోసం డెడికేటెడ్గా ఇక్కడ పనిచేయడము. ఐ నో దట్ ఈ వెంట్ త్రూ సో మచ్, బట్ everything worked for him, and today we are on this stage. A cinema release kochindi, and I am so happy that he will be respected for his directorial skills, and he is also, this is second cinema aina kuda he worked it like a newcomer, and now I think on 18th you will know what he is made up of. Thank you Radha for making me a part of this beautiful film. Thank you. Kiriti to support ga ఉన్న శ్రీలీల గురించి ఏం చెప్పాలండి. ఎవ్రీ టైమ్ షీ ఈజ్ ఆన్ స్క్రీన్ దెర్ ఈజ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ, సో మచ్ ఆఫ్ బబ్లీనెస్, అండ్ వీ నో హౌ మల్టీ టాలెంటెడ్ షీ ఈజ్. అ బండల్ ఆఫ్ ఎనర్జీ, బండల్ ఆఫ్ టాలెంట్ హూ హ్యాస్ ఆల్రెడీ రూలింగ్. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ జెనీలియా, సారీ శ్రీలీల, సారీ. And this is a comeback for our Hasini after so many years. Ante like I worked with Genelia in Sai, which was like long back. So welcome back to Telugu cinema, and she has become a far better actress than what she was. And ee cinema lo manaku kanipiche, manaku gurtunde Genelia kaakunda completely different ga ilanti konam kuda inkoti unda ani manaku anipichelaga like she has performed, and she will definitely going to like surprise you with the way she has performed in this film and the way this character she has portrayed. Thank you Genelia, thank you for being a part of this film. And Deviశ్రీ ప్రసాద్ గారు నేను చెప్పాలండి, వైరల్ వయ్యారి ఆల్రెడీ వైరల్ అయిపోయింది. లైక్ సో ఐఎమ్ వెరీ షూర్ దట్ దేవి గారు ఈ సినిమాని రీరికార్డింగ్తో మేము కష్టపడిన దానికంటే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. అండ్ వీ ఆల్ నో అబౌట్ దేవి గారు, వీ డోంట్ హ్యావ్ టు have any kind of doubts about that. Thank you for being a part of this film, and thank you for supporting our director Radhakrishna so much and making this film, taking this film to the next level. Thank you master. I know like how much you what I can say inspired Kiriti to do all that unbelievable stunts, and as you told, I was also very impressed when he was doing all the stunts without ropes and all these things. So it was great working with you master. Thank you. ఈ సినిమా రచయిత కళ్యాణ్ చక్రవర్తి గారు has really done, and ఫస్ట్ టైం ఎప్పుడు దేవుడి పాటలు రాస్తూ ఉంటారు. ఈ సినిమాకి ఒక ఐటమ్ నెంబర్ రాశారు, అండ్ అది వైరల్ అయిపోయింది. సో మేబీ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఐటమ్ నెంబర్ రాయమని చెప్తారేమండి. Congratulations. And we are also with Kiriti, we are also introducing a brand new dance master who has already set the whole country on fire. Is Revant.
He's an extremely talented music director, dance choreographer. And thank you, Revant, for being a part of this film. And I am so happy and proud to be a part of this film. On 25th, please come and watch this film in the theaters. అంటే ఇది పైసా వసూల్ సినిమా అండి. సో మీరు టైము మీ డబ్బులు ఈ సినిమాకి పెట్టి చూసిన దానికి ప్రతి రూపాయికి లైక్ ఇట్ విల్ పే బ్యాక్ టు యూ. యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సెంధిల్ గారు. అలాగే ఇక్కడ ఒక బొమ్మరిల్లు గెట్ టుగెదర్ కూడా జరుగుతుంది. దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ జెనీలియా. అఫ్ కోర్స్ ఆ ప్రోగ్రామ్కి ఆడియో రిలీజ్ యాంకరింగ్ చేసింది నేనే. అలాగే దాంతో పాటుగానే సై గెట్ టుగెదర్ కూడా జరుగుతుంది ఇక్కడ. డైరెక్టర్ రాజమౌళి గారు, హీరోయిన్ జెనీలియా, సెంధిల్ గారు అండ్ యాంకర్ నేను. ఓకే, ఏంటో మనం ఎప్పటికీ ఇలాగే జూనియర్గా మిగిలిపోవాలని మనస్ఫూర్తిగా నాకు నేనే ఆశిస్తూ మా రాజమౌళి గారు మరికొద్దిసేపట్లో వచ్చి టికెట్ లాంచ్ చేయబోతూ ఉన్నారు. బట్ బిఫోర్ దాట్ ఈ సినిమాలో అభి చెప్పినట్టుగా ట్రైలర్లో మనం మెమరీస్ని క్రియేట్ చేసుకుంటూ ఉండాలి మన లైఫ్లో. అలాంటి కొన్ని మెమరీస్ని ఇక్కడ ప్లే చేస్తాము. దాని మీద ఒక వన్ లైనర్ రాజమౌళి గారిని చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మెమరీ నెంబర్ 1 ప్లీజ్. ఏం లేదండి, పాటలతో దేవి గారు వైరల్ చేస్తే మేము మాటలతో వైరల్ చేయాలని మా కోరిక, అంతే. ఏదో ఒకటి వైరల్ అవ్వాలి. జూలై 18న మనకి ఈ సినిమా వచ్చేస్తుంది కాబట్టి లెట్స్ హ్యావ్ ద ఫోటో ప్లీజ్. అది ఈ వైరల్ పిక్ వెనకాల ఎనీ మెమరీ దట్ యూ వాంట్ టు షేర్ రిగార్డింగ్ మగధీర, ఎనీథింగ్. హలో, అంటే యాక్చువల్గా గుడ్ మెమరీస్ చెప్పాలి. బట్ మగధీర అనగానే నాకు తక్కువని వచ్చేది పీటర్ మాస్టర్ యాక్సిడెంట్. అది అంటే క్రేజీ గాయ్. హీఈస్ షార్ట్ ఓకే అయిన తర్వాత పైకి ఎక్కి బైక్ మంచి కింద పడి అందరికీ టెన్షన్ పెట్టాడు. ఇట్స్ లైక్ not a good memory, but a memory that you can't forget. Yeah, but it's good that he's hale and healthy. Yes, of course. Okay, next picture please. This Simhadri. Oh my God. Student number 1 Simhadriya. Edi? Student number 1. Yes. యా, మొన్నే ఆర్ఆర్ఆర్ షూటింగ్ అప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 స్పాట్లోకి వెళ్ళి నేను తారక్ మళ్ళీ రిక్రియేటెడ్ ఫోటో తీసుకున్నాను. అది గుర్తొస్తుంది. సూపర్. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఈగా మై బెస్ట్ ఫిల్మ్. రాజమౌళి గారి బెస్ట్ ఫిల్మ్లు ఏంటి అని అడిగితే చాలా మంది ఈగా చెప్తూ ఉంటారు. మై బెస్ట్ ఫిల్మ్ ఈగా అని రాజమౌళి గారు చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పిక్చర్. సై సినిమాలోని వేణుమాధవ్ గారి సూపర్ కామెడీ సీన్. యా, సై విల్ ఆల్వేస్ బి అ వెరీ ఫాండ్ మెమరీ ఫర్ మీ. బికాజ్ అంటే సింహాద్రి తర్వాత మాస్ సినిమాలే తీస్తారు, మాస్ సినిమాలే తీయాలన్న ఎక్స్పెక్టేషన్ కంప్లీట్గా బ్రేక్ చేస్తా. కంప్లీట్ యూత్ఫుల్ ఫిల్మ్ ట్రై చేసాం. రగ్బీ అని ఎవరికి తెలియని కొత్త ఆటను తీసుకొచ్చి దట్ ఎక్స్పెరిమెంటేషన్ హెల్ప్ మీ అ లాట్. అంటే ఒక మోస్లో పడక్కర్లేదు, మనం నచ్చినట్టు సినిమాలు తీయచ్చు కన్విక్షన్తో అని తెలియజెప్పిన సినిమా సార్. మీరు ఏ ఆటని తీసుకొచ్చినా, ఏ ఇన్సెక్ట్ని తీసుకొచ్చినా దాంతోపాటు బోలెడంత ఇమోషన్ని తీసుకొని వస్తారు కాబట్టి మేము కనెక్ట్ అవుతాము. అండ్ ద నెక్స్ట్ పిక్చర్. ఏం జరుగుతుంది రాజమౌళి గారు? కొంపతీసి స్టేజ్ మీద ఉండేటువంటి నా గురించి ఏమైనా కామెంట్ చేస్తున్నారా? ఏ బిర్యానీ తిందాం డార్లింగ్ అని అడుగుతున్నట్టు. ఓకే, సో ప్రభాస్ గారు మంచి ఫుడీ అని మనకు తెలుసు. ఆయన తినడమే కాకుండా తినిపిస్తూ ఉంటారు కూడా. ఎనీ మోర్ పిక్చర్స్? వన్ మోర్ పిక్చర్. ద లాస్ట్ పిక్చర్ ప్లీజ్. అయిపోయాయా పిక్చర్స్? ఓకే, సో స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో ఎంటర్ అయ్యి డైరెక్టర్గా నంబర్ 1 డైరెక్టర్గా ఎదిగినటువంటి మా రాజమౌళి గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ ఇప్పుడు బిగ్ టికెట్ లాంచ్ చేయడానికి వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానం చేస్తున్నాము. రాజమౌళి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్.
1000+ స్క్రీన్స్తో జూలై 18వ తారీఖున జూనియర్ సినిమా థియేటర్స్ని తాకబోతోంది. 1000 స్క్రీన్స్ ఈజ్ నాట్ స్మాల్ థింగ్. 1000 స్క్రీన్లతో రిలీజ్ అవ్వబోతున్నటువంటి ఈ జూనియర్ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే, బిగ్ టికెట్ లాంచ్ చేయవలసిందిగా రాజమౌళి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. బిగ్ టికెట్ తీసుకొచ్చేసేయండి. బిగ్ టికెట్ ప్లీజ్, కమ్ ఆన్. రాజమౌళి గారు జూనియర్ సినిమా జూలై 18న రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంగా అన్వీల్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ద బిగ్ టికెట్. రాజమౌళి గారు టు ప్లీజ్ అన్వీల్ ద బిగ్ టికెట్. ఓకే, రాజమౌళి గారు టు ప్లీజ్ అన్వీల్ ద బిగ్ టికెట్. టికెట్ కనపడదా? 1000+ screens junior hitting the theaters on July 18th. Srilila, Chenilia, Sai garu, Chenilia, Devi garu, please join the picture. మ్యూజిక్ తగ్గించండి ప్లీజ్. రేవంత్ మాస్టర్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. చెప్పిద్దాం ఆ డైలాగ్ కిరీటితోనో శ్రీలీలతోనో చెప్పిద్దాం. ఓకే, ఎక్సెప్ట్ రాజమౌళి గారు అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వి రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ బీ సీటెడ్. రాజమౌళి గారికి నాకు రేపు మార్నింగ్ షూటింగ్ ఉన్నాయి, అంటే వేరే షూటింగ్స్. సో అందుకని రాజమౌళి గారు మాట్లాడేస్తారు ముందు, నేను మాట్లాడుతూనే ఉంటాను. Yes, requesting everybody to please be seated. Sendil garu, Kiriti, everybody please be seated. Kuchandi. మరొక వైరల్ పిక్. దేవి గారు, ఇది వైరల్ పిక్. Yes, requesting Rajamouli garu to please speak. Hello.
అందరికీ నమస్కారం అండి. సాయి గారు ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే ఒక చిన్న సినిమా, ఒక మంచి కథతో ఒక చిన్న సినిమా స్టార్ట్ చేస్తున్నారని అనుకున్నాను. బట్ నెమ్మదిగా ఒక్కొక్క ఎడిషన్ చూస్తూ ఉంటే శ్రీలీల, జెన్నీ, రవిచంద్రన్ గారు, ద కాస్ట్ వాజ్ గోయింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. Then the crew, Devi doing the music, Sendil doing the cinematography, Peter Haynes, ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతా ఉంటే ఒక పెద్ద సినిమాకి ఏ కైండ్ ఆఫ్ కాస్ట్ అండ్ క్రూని ఎలా పెడతామో అలా పెట్టుకుంటా తీసుకెళ్లారు. అది చిన్న సినిమాలైనా పెద్ద సినిమా చేశారు. అంటే పెద్ద సినిమా అంటే అదేదో బడ్జెట్ దీని గురించి అని కాదు. ఈరోజు 1000+ స్క్రీన్స్తో రిలీజ్ అవుతుందంటే సినిమా దట్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆడియన్స్. ఆడియన్స్కి ఈ సినిమా మేము చూడాలి, ఫస్ట్ డేనో ఫస్ట్ వీక్లోనో ఫస్ట్ వీకెండ్లోనో చూడాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే అది ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్కి వచ్చి 1000 స్క్రీన్స్లో రిలీజ్ అవుద్ది. సో ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయిన ఈ సినిమాని ఈ లెవెల్కి తీసుకొచ్చిన సాయి గారికి అభినందనలు తెలియజేస్తున్నానండి. Jenny, you're frozen in time, man. What, like, how many years? ఎన్ని సంవత్సరాలు అయింది జెనీలియా? అలాగే ఉంది, నో, సేమ్ బ్యూటీ, సేమ్ గ్రేస్. అండ్ సెంధిల్ హ్యాస్ ప్రామిస్డ్ ఈ సినిమాలో కొత్త జెనీలియాని చూస్తారు అని. ఐఎమ్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో మనకు అందరికీ తెలిసిందే. దేవి హ్యాస్ డన్ ఇట్ టైమ్ అండ్ అగైన్ అండ్ అగైన్. తన పాటతో సినిమాని ఎలివేట్ చేయడం. వైరల్ వయ్యారి, అఫ్ కోర్స్ ఇంక నేను దాని గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఎంత వైరల్ అయింది, ఎంత క్రేజ్ తీసుకొచ్చింది. దట్ ఆల్సో జనాల్ని ఇంట్రెస్ట్గా ఫస్ట్ డే చూడాలి అని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి దట్ సాంగ్ ఈజ్ నాట్ జస్ట్ దట్ సాంగ్, ఆల్ ద సాంగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దేవి హ్యాస్ అ బిగ్ హ్యాండ్ ఇన్ ఇట్. ఈ క్రేజ్ రావడానికి, ఈ సినిమాకి ఈ క్రేజ్ రావడానికి కంగ్రాచులేషన్స్ దేవి. అంటే సెంధిల్ గురించి నేను ఏమన్నా చెప్తే అదేదో సొంత ఇంట్లో మెంబర్ గురించి డబ్బా కొట్టుకుంటున్నట్టు ఉంటుంది. బట్ దట్ ఈస్ వాట్ హీఈస్. ఎక్సలెంట్ టెక్నీషియన్, నో కాంప్రమైజ్. ఫైనల్గా తను అనుకున్నది వచ్చే వరకు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడు. డైరెక్టర్ని కూడా కాంప్రమైజ్ అవ్వనివ్వడు. హీస్ అ బిగ్ అసెట్ టు దిస్ ఫిల్మ్. లైక్ ఐ సెడ్, పీటర్ ఈజ్ క్రేజీ మ్యాన్ అని చెప్తాను. అంటే అందరికీ ఓకే అయిపోయినా సరే కూడా ఇంకా బెటర్గా ఏదో చేయాలి అని విపరీతంగా కష్టపడతాడు. వెనక ముందు ఆలోచించడు. కిరీటి, దీస్ 2 people, పీటర్ హెయిన్స్ అండ్ సెంధిల్ కుమార్, వాళ్ళిద్దరూ ఈ అబ్బాయి చాలా బాగా చేస్తాడు అంటే ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ ఎ బెటర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎనీవన్ ఇన్ ద ఇండస్ట్రీ. అంత క్రిటికల్ పీపుల్ వాళ్ళిద్దరూ నీ గురించి అంత బాగా పొగుడుతున్నారంటే ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ విల్ ఎవర్ గెట్. శ్రీలీల గురించి సాయి గారు ఒక విషయం చెప్పారు నాకు. వైరల్ వయ్యారి సాంగ్ అంతా కూడా బాంబేలో మార్నింగ్ మెడికల్ ఎగ్జామ్స్కి అపీర్ అవుతా, ఈవినింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వచ్చి నైట్ అంతా డాన్స్ చేసి మళ్ళీ మార్నింగ్ బాంబే వెళ్ళి షీ వాజ్ అటెండింగ్ హర్ క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్. దట్ ఈస్ రియల్లీ గ్రేట్. దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ, దట్ కైండ్ ఆఫ్ ఎంతూజియాజం, that kind of passion towards what you want to achieve. I really appreciate that, Srilala. All the best to you. You'll definitely go places, no doubt about it. Radhakrishna, that's one more thing that I've been told. Like, గత 3 సంవత్సరాల నుంచి తన ఫ్యామిలీని బెంగళూరులో వదిలేసి ఈ సినిమా కోసం ఇక్కడే ఉండి ఈ సినిమా కోసం కష్టపడి ఇంత మంచి ప్రోడక్ట్ని బయటికి తీసుకొచ్చాడు. దట్ కైండ్ ఆఫ్ డెడికేషన్ will definitely earn you place in the hearts of the people and also place in the industry. All the best to you. So, July 18th రిలీజ్ అవుతుంది. సెంధిల్ చెప్పినట్టు July 25th కాదు, July 18th రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా సినిమా థియేటర్లో చూడండి. Will definitely get your paisa vasool. Thank you for giving me this opportunity. Thank you, one and all.
అడగను, ఏం అడగట్లేదు. వాళ్ళు ఏవో అప్డేట్లు అడగమంటున్నారు, నేను అడగనని చెప్తున్నాను. ఓకే, రాజమౌళి గారు, మహేష్ బాబు గారు సినిమా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీస్తారు. ప్రీ రిలీజ్లో మనం కలుద్దాం మళ్ళీ. ఓకే, కానీ త్వరలోనే వచ్చేస్తుంది. మనం అందరం వెయిట్ చేస్తున్నాము. రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో వచ్చేటువంటి సినిమా అంటే ఎవ్రీబడి ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్, విషింగ్ హిమ్ సూపర్ సక్సెస్ ఫర్ దట్ ఫిల్మ్ టు యాజ్ యూజువల్. అండ్ ఇప్పుడు కళ్ళ ఆర్పకుండా చూడాలనిపించేటువంటి అందం, ఆ డాన్స్ మూమెంట్స్ చేస్తూ ఉంటే అయ్య బాబోయ్ అలా ఎలా మెలకలు తిరిగేస్తుంది అని ఆశ్చర్యపరిచేట్లాంటి మూమెంట్స్, ద బ్యూటిఫుల్ శ్రీలీల గురించి లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవి ప్లీజ్. వైరల్ వైరల్ వెరీ బ్యూటిఫుల్, టాలెంటెడ్, దాంతోపాటు హార్డ్ వర్కింగ్ అండ్ డెడికేటెడ్ హ్యూమన్ బీయింగ్ శ్రీలీల టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. లీలా, వారాహి చలనచిత్రం నుంచి మనకి ఈ సినిమా విడుదలవుతుంది. సాయి కొరపాటి గారు, రజనీ కొరపాటి గారు ప్రొడ్యూసర్స్గా, రాధాకృష్ణ గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి ఫిల్మ్. రాక్ స్టార్ దేవి గారు, శ్రీలీల గారు అండ్ జెనీలియా గారు, మాది ఒక చిన్న విన్నపం, వైరల్ వయ్యారి ఒక్క స్టెప్ వేయాలి అని. ఎందుకంటే లీల మళ్ళీ లీలా కమ్, ఫస్ట్ స్టెప్పా డాన్సా మాటలా? ఫస్ట్ మాటలు. ఓకే, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూమ్లో ఈ ఎనర్జీ కారణం ఉన్న అక్కడున్న అబ్బాయిలందరికీ వచ్చిన వెంటనే ఒక ఉత్సాహం మీ వల్లే. అండ్ అందరికీ నిజంగా యూ లిటరలీ లిట్ ఎవ్రీ వన్ అప్. కానీ పేరున ఐ థింక్ ఫస్ట్ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, పెద్దవాళ్ళందరికీ, అలాగే గెస్ట్గా వచ్చిన మా రాజమౌళి గారికి అండ్ ప్రతి ఒక్కరికి నమస్కారం. మీడియా వైపు నుంచి ఇప్పటి వరకు మా సినిమా కాంటెంట్ ఏదైతే ఉందో చాలా బాగా ప్రమోట్ చేసి, చాలా బాగా మా సినిమా సపోర్ట్ చేసినందుకు మీడియా వైపు ఐ థింక్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆ ప్రొడ్యూసర్స్ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్పెషలీ నాకు అమ్మవారి విగ్రహం కూడా ఇచ్చారు ఇవాళ. ఇంటికి అమ్మవారు వచ్చింది, లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఆ డైరెక్టర్ రాధాకృష్ణ రెడ్డి గారు, బీ రెడీ ఫర్ హిమ్. ఎందుకంటే ఆయన కథలో ఒక చిన్న కథని, ఒక బుజ్జి కథని ఒక పెద్ద క్యాన్వస్లో చక్కగా మీకోసం ఎడిట్ చేసి ముద్దుగా 3 years తన లైఫ్ సాక్రిఫైస్ చేసి
మనందరి కోసం మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఒక మంచి కథతో వస్తున్నారు. And I'm so happy, and I'm wishing you all the very best. All love, everything for you. You deserve it. You're the nicest person I've come across. And our music director, DSP sir, నిజంగా ఈరోజు నాకు ఆ ట్యాగ్ వచ్చిందంటే అది మీ వల్లే. వైరల్ వయ్యారి జూ, మీరు వైరల్, నేను వయ్యారిని. అంటే ఒక సాధారణంగా మామూలుగా ఒక సాంగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ బాధ్యత అయిపోతారు అనుకుంటారండి చాలామంది. కానీ మీరు ఆ పాట వచ్చి బయటకు వచ్చి ఆ ఫాంట్ ఎలా ఉండాలి, ఆ స్టెప్ ఎలా ఉండాలి, సెట్కి వచ్చి సాంగ్ షూట్ జరిగేటప్పుడు వచ్చి మా అందరికి ఒక గ్లూకోజ్ ఇచ్చి, సార్ ఇట్స్ దట్ ఈస్ వై యు ఆర్ ద రాక్ స్టార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సాంగ్ అండ్ ఫర్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ సెంధిల్ సార్, మీరు నా మెంటర్, నా కౌన్సిలర్, నా అంటే మీతో నాకు ఐ థింక్ జీవితంలో ఏ మనిషికి ఏ బాధ ఉన్నా మీతో 2 నిమిషాలు మాట్లాడితే వాళ్ళు చల్లగా అయిపోతారు. అది మీకు ఒక డివైన్ ఆరా ఉంది మీ చుట్టూ. నో, వెరీ వెరీ ట్రూ సార్. కానీ అది ఇప్పుడు సినిమా లాస్ట్ డే కూడా ఐ రిమెంబర్ దట్ ఐ లెఫ్ట్ అండ్ ఐ లుక్డ్ ఎట్ యూ అగైన్. ఎందుకంటే ఐ రియలీ రియలీ మిస్ యూ అ లాట్. ఐ మిస్ యూ ద మోస్ట్ ఆనెస్ట్లీ. అండ్ మీరు ఎన్ని కష్టాలున్నా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఈ సినిమా కోసం నాకు తెలుసు సార్. సో ఐ రియలీ రియలీ హోప్, లైక్ నేను చిన్నదాన్ని బ్లెస్ యూ అనలేను, బట్ గాడ్స్ ఆల్వేస్ విత్ యూ అంతే. జెనీలియా మ్యామ్, హహా అని హాసినిగా హాయిగా మా గుండెల్లో సెటిల్ అయిన మీరు మళ్ళీ వస్తున్నారు. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ ఆ ఫిల్మ్. అంటే ఒక ట్రేడ్ మార్క్, ఒక బ్రాండ్ అయిపోయింది మ్యామ్. నేను నా ఫస్ట్ కన్నడ సినిమా చేసినప్పుడు మై బ్రీఫ్ వాజ్ జెనీలియా. సో దట్ ఈస్ స్టిల్ టుడే సో మెనీ హీరోయిన్స్ బ్రీఫ్. you're a brand that you've created in Telugu cinema and cinema fully. And thank you for being so warm to me. ఎంత బాగా చూసుకొని, ఎందుకంటే నేను ఫస్ట్ పెళ్లి సందడి అప్పుడు షూట్ చేస్తున్నా. ఆ టైంలో మీరు మేకప్ నుంచి యూ లిటరలీ హెల్ప్ మీ గ్రూమ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నోబడీ వుడ్ డూ దాట్. అండ్ కిరీటి గారు, మా హీరో. ఐ థింక్ ఎవరైనా మామూలుగా చదువుకుంటే పాస్ అవ్వడానికి చదువుకుంటారు, బట్ ఐ థింక్ మీరు డిస్టింక్షన్ తెయాలనే చదువుకున్నారు. You've literally, I think cinema tappa vere dhyasa aasa emi ledu. That is your dedication, and adi నేను చెప్పక్కర్లేదు, అది మీరే చూస్తున్నారు. బహుశా నేను భయపడినప్పుడు కూడా కొన్ని స్టెప్పులు వేయడానికి నాకు ఉత్సాహం ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ I think we're all going to welcome a star this July 18th. And alage పేరున ప్రతి ఒక్కరు, Peter Master, I was there in one shot, but I've realized you're a very risky man. You're very cool, Master, and your work is just mind-blowing. And I hope to do action sometime, sir. Revant Master. Seriously, Master, లేదు నిజంగా మాస్టర్, I have to tell you, మీ అంటే శేఖర్ మాస్టర్ స్కూల్ నుంచి వచ్చిందాన్ని నేను. అండ్ మీరు కూడా శేఖర్ మాస్టర్ అసిస్ట్ చేస్తూ వచ్చారు. మీ బాడీ లాంగ్వేజ్ అంటే మేల్ బాడీ లాంగ్వేజ్, ఫీమేల్ అంటే ఫీమేల్ బాడీ లాంగ్వేజ్, స్టెప్స్, మీ కట్టింగ్, మీ ఎడిట్ సెన్స్, ఎవ్రీథింగ్ అబ్సల్యూట్లీ అమేజింగ్. నిజంగా చాలా చాలా సాంగ్స్, చాలా సినిమాలు మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్. అండ్ ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ మన ఇండస్ట్రీకి మీరు వచ్చారని. థ్యాంక్ యూ. అలాగే పేరున ప్రతి ఒక్కరికి మా సినిమా జూనియర్ ఇదే July 18th రిలీజ్ అవుతుంది. మా వైపు నుంచి ఒక మంచి కథ చెప్పే ప్రయత్నం మళ్ళీ. సో మీరందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూడాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. శ్రీలీల, కాసేపు నీ లీల మేము చూడబోతున్నాము, బట్ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకొక 5 minutes మాత్రమే ప్లీజ్.
థ్యాంక్ యూ సో మచ్ లీలా అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఇన్ థియేటర్స్ ఆన్ July 18th. తన పాట, తన బీటు 10 కాలాల పాటు జనరేషన్స్ గుర్తుంచుకునేలాగా చేస్తున్నారంటే దట్ ఈస్ ఆర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు. అది మెలడీ అయినా మాస్ బీట్ అయినా సరే మనం ఇప్పటికీ ఎందుకు నిన్న నేను జెనీలియా గారు అప్పుడో ఇప్పుడో పాడాము. సో అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్స్ మా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి గురించిన ఒక స్పెషల్ ఏవి చూసేద్దాము. లెట్స్ హావ్ ద ఏవి ప్లీజ్. Music director, a lyric writer, singer, host and all-round entertainer. Ladies and gentlemen, put your hands together for one and only rock star, Devishree Prasad garu. హలో హైదరాబాద్, హౌ ఆర్ యూ? చాలామంది బెంగళూరు నుంచి కూడా వచ్చినట్టున్నారు కదా, ఇక్కడికి వచ్చారా? ఓకే, ఎనీవేస్ ఈ సినిమా 2 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది కాబట్టి అందరూ బాగున్నారా అని, చెన్నైగిదిరా అని 2 భాషలు అడిగేద్దాం. సో గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. దిస్ ఈజ్ అ వెరీ ఎ వెరీ లవ్లీ మూవీ దట్ వీ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ while working on it. So first of all I would like to thank mana Sai garu. Sai sir, thank you for all the confidence and all the trust you had on all of us. So please give a huge round of applause to Varahi Sai garu. Thank you sir. Okay, man ippudu front ki veltanta back ki velli alvatu ledamma. Appudu back వెళ్ళమంటే అప్పుడు ఎలా అంటే ఇలా తిరిగి ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా తిరగాలి. So anyways, so Radha sir, like Srilila was saying, Radha is one of these most sweetest persons we could ever come across, mata. And మన నేను హరిశంకర్ గారు మాట్లాడుకున్నప్పుడు రాధా గారు కూడా ఉంటే he's like an encyclopedia of films. సో ఏ ఫిల్మ్ ఎనీ టైటిల్ చెప్పండి మీరు, ఇంగ్లీషా, తెలుగా, తమిళ, హిందీనా, whatever, he knows the films and he'll say who directed, what is the story. అంత నాలెడ్జ్, అంత ప్యాషన్ ఉంటే చాలా తక్కువ మందిని చూస్తాం. రాధా సార్, I really appreciate you for that. I really appreciate you for that. And I think this movie is going to be అంటే ఆయన షోకేస్ అని కూడా నేను చెప్తాను ఈ మూవీని. అండ్ ఐ థింక్ యూ గాట్ మచ్ బిగ్గర్ థింగ్స్, మచ్ మోర్ బిగ్గర్ థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు బీ ఇన్ యువర్ kitty. So let's all give a huge round of applause to Radha garu.
ఇంకోటి నేను మొన్న బెంగళూరులో మాట్లాడినప్పుడు కూడా ద స్ట్రగుల్స్ దట్ డైరెక్టర్స్ గో త్రూ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డైరెక్టర్స్ నేను చెప్పాను. ఎందుకంటే ఒక డైరెక్టర్ లేనిదే సినిమా లేదు. సో అలా రాధా గారు ఈ సినిమా కోసం ఒక 3 years ఆల్మోస్ట్ ఆయన పడ్డ ఎగ్జైట్మెంట్, ఆయన పడ్డ కష్టాలు, ఆయన పడ్డ తపన అన్నీ చూశాను. ఒక డైరెక్టర్ యొక్క మేనిఫెస్టేషన్ అండ్ కష్టం ఎంత ఒక సినిమాలో ఉంటే ఆ సినిమా డెఫినెట్గా ఫస్ట్ ఆ డైరెక్టర్ కోసమైనా పెద్ద హిట్ అవుతుంది, అవ్వాలనేది నా కోరిక. సో ఇందాక ఆయన అంటున్నారు కదా, థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ టు రాధా గారు. అలా కాదు, థ్యాంక్స్, వీ షుడ్ ఆల్వేస్ సపోర్ట్ ఎనీ డైరెక్టర్, బికాస్ డైరెక్టర్ లేనిదే సినిమా లేదు. అండ్ ఇలాంటి మనుషులు నాకు నచ్చినప్పుడు ఐ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు డూ వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఇన్ మై గివెన్ రేంజ్. సో ఆల్ ది బెస్ట్ రాధా సార్, ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకొక మనిషి కళ్యాణ్ చక్రవర్తి గారు. కళ్యాణ్ చక్రవర్తి గారు ఒకసారి నుంచోండి, లైట్ వేసుకోండి అమ్మ మీద. నాకు యాక్చువల్గా బిఫోర్ ఇప్పుడు సరదాగా మాడుకున్నాం ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో. ఓకే, మనకి ఎందుకంటే ఫార్మల్గా రాదు, చూడు మళ్ళీ ముందుకు వచ్చా, మనకు ముందుకెళ్ళడం అలవాటు. ఒకవేళ నేను వెనక చూడకుండా వెనక్కి వెళ్ళినా కూడా అది ముందుకెళ్ళడం కోసం వెనక్కి వెళ్ళి దూకుతాం కదా, దానికోసం అర్థం చేసుకోవాలి. రాధా గారు అండ్ కళ్యాణ్ గారు, ఐ వాంట్ యూ గైస్ టు కమ్ ఆన్ స్టేజ్. గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు రాధా అండ్ కళ్యాణ్. రాధా కళ్యాణం వీళ్ళిద్దరు డ్యూ. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ బాయ్స్. ఏంటి ఆ నీరసం ఏంటి? థ్యాంక్ యూ సార్. రాధా గారి గురించి చెప్పాను, ఇప్పుడు కళ్యాణ్ గారి గురించి కొంచెం చెప్పాలి, ఎందుకంటే ఆయన గురించి చాలా చెప్పాల్సిన కొన్ని బాకీ ఉన్నాయి నాకు. హీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ లిరిక్ రైటర్స్ అండ్ ఆల్సో ఎ సాంస్క్రిట్ పండిట్ అని కూడా అనొచ్చు. సో ఈయన టాలెంట్స్ అందరికీ తెలియదు, అందువల్ల ఐ వాంట్ టు షో హిమ్ అండ్ దెన్ టాక్ అబౌట్ హిమ్. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎందుకంటే లిటరేచర్ తెలిసిన వాళ్ళందరూ సరస్వతి పుత్రులు అంటారు కదా, అలాగే ఈయన ఒక సరస్వతి పుత్రుడు. ఎందుకంటే రాయటం, ఎక్స్ట్రాడినరీగా రాయటం ఒక మ్యాటర్ అంటే, దాన్ని ఎక్స్ట్రాడినరీగా చాలా ఫాస్ట్గా రాయటం ఇంకా చాలా గ్రేట్. పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నప్పుడు లాస్ట్ ఒక సీన్ ఉంటుంది, వేరు బన్నీ గారి చేతులు కాళ్ళు కట్టేసి ఒక ఫైట్ ఉంటుంది కదా, అది నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు సడన్గా మొత్తం అంతా సాంస్క్రిట్లో చేద్దాం. అండ్ ఎనీవేస్ పాన్ ఇండియా ఫిల్మ్ కాబట్టి, ప్లస్ అక్కడ ఐగిరి నందిని కూడా ఒక చోట కలిపి ఉంటాం అన్నమాట. సో అక్కడ నుంచి ముందు నుంచే ఆ హీరో గురించి వర్ణిస్తూ ఐగిరి నందికి నీకు కలిపేలాగా ఒక సీక్వెన్స్ కంపోజ్ చేసి మిడ్ నైట్ అనుకుంటా, ఆఫ్టర్ 1 o'clock or 2 o'clock ఈయన ఫోన్ చేస్తే లేచే ఉన్నారో తెలియదు కానీ, సార్ సారీ ఈ టైంలో డిస్టర్బ్ చేస్తాను అని చెప్పి, ఈ ట్యూన్కి నాకు సాంస్క్రిట్లో ఇది కాన్సెప్ట్, హీరో గురించి అంటే ఒక అమ్మవారు హీరోని, అంటే ఆ సీన్ కూడా అమ్మవారి చీర తీసి కడతారు కదా, అమ్మవారిని హీరోని ఉద్దేశిస్తూ చెప్తున్నట్టు ఒక హీరోయిజంగా వచ్చి ఐగిరి నందిని కనెక్ట్ అవ్వాలని చెప్పిన వెంటనే వితిన్ 10 to 15 minutes మ్యాక్సిమం దాంట్లో ఆయన రాసిచ్చిందే మీరు పుష్ప 2 క్లైమాక్స్లో వినే ఆ ఫైట్ మీద వచ్చే శ్లోకం అంతా కళ్యాణ్ చక్రవర్తి గారు రాసింది. సో హీ డిజర్వ్స్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అలాగే మొన్న కుబేరాలో లాస్ట్ని శివుడి గురించి ఒక పాట చేసాం. ధనుష్ గారు ఆ అమ్మాయిని ఎత్తుకుని పరిగెడుతుంటే శివుడి గురించి, అది కూడా ఇలాగే మిడ్ నైట్ ఒక ఐడియా వచ్చి నేను ఫోన్ చేసి అడిగితే ఇమీడియట్గా 5-10 minutesలో రాశారు. అలా హీఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ లిరిక్ రైటర్స్ దట్ ఐ హ్యావ్ సీన్. ఈ సినిమా విషయానికి వస్తే ఈయన రైటర్ కూడా, అంటే డైలాగ్స్ ఆయన రాశారు, కథలో ఆయనతో పాటు ట్రావెల్ అయ్యి వర్క్ చేశారు. ఈయన కూడా ఎంత మంచి మనసు అంటే ఈ రైటర్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టరు. రైటర్ని ఎప్పుడు వదిలిపెట్టిన డైరెక్టర్కి అపజయమే ఉండదు, ఎప్పుడు సక్సెస్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే సరస్వతిదేవి వాళ్ళకి తోడుగా ఉంటుంది. సో అలా ఈయన ఈ సినిమాకి డైలాగ్స్ ఏమని కాకుండా అన్ని పాటలు, అంటే ఒక పాట తప్ప, ఆ ఒక పాట రాసింది ఎవరని మళ్ళీ చెప్తాను, అన్ని పాటలు ఆయనే రాశారు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఆయన త్రివిక్రమ్ గారి సినిమాలో ఇంకా చాలా సినిమాలు పాటలు రాశారు, ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ రాశారు. ఇప్పుడు ఇందులో వైరల్ వయ్యారి నేనే ఆ పాటని ఫస్ట్ ఐటమ్ సాంగ్. సో థ్యాంక్ యూ కళ్యాణ్ సార్, ఫెంటాస్టిక్గా రాశారు అండ్ దట్ సాంగ్ ఈజ్ రాకింగ్ ఎవ్రీవేర్. సో ప్లీజ్ వన్స్ అగైన్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హిమ్. అది మాట కళ్యాణ్ గారి చరిత్ర. ఈయన త్వరలో ఇంకా 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 చాలా ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ రాస్తూ, సినిమాలు రాస్తూ, కథలు రాస్తూ, డైరెక్షన్ కూడా త్వరగా చేయాలని కోరుకుంటున్నాను, చేస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ టు కళ్యాణ్ గారు అండ్ రాధా గారు. ఇలాగే ఇంకో రైటర్ అన్నారు కదా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకో రైటర్ అన్నారు కదా, శ్రీమణి దా వచ్చామా నువ్వు? సో ఏంటి క్లాప్స్ కొట్టడం మళ్ళీ చెప్పాలా? యూ ఆల్ మస్ట్ బి ఫాస్ట్ లెర్నర్స్. ఓకే, ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టమ్మా, ప్రతిసారి చెప్పకూడదు. శ్రీమణి నాకు చాలా చాలా బ్లాక్ బస్టర్ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ రాసిన వన్ ఆఫ్ ది మోస్ట్ అమేజింగ్ లిరిక్ రైటర్స్. నేను బెంగళూరులో కూడా చెప్పాను, వై ఐ మేక్ షూర్ టు కాల్ లిరిక్ రైటర్స్ on to the dice is any audio launch or anything, they finish their speeches in the beginning of the event before any celebrity comes. I don't know why. So nobody gets to see the lyric writers. First వాళ్ళని చూడండి, వాళ్ళ ఫేస్లను చూడండి, వాళ్ళ ఇన్నసెంట్ పాల్ గారి ఫేస్లను చూడండి.
అంత మంచి మనసు ఉంటేనే అంత మంచి లిరిక్స్ వస్తుంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ అవర్ శ్రీమణి. చాలా చాలా బ్లాక్ బస్టర్ సాంగ్స్ రాసింది. ఇందులో లెట్స్ లివ్ దిస్ మూమెంట్ అనే సాంగ్ చాలా ఎక్స్ట్రాడనరీ రాశారు. దాని తర్వాత ఓవర్ బిజీ అయిపోయి మాకు ఏ పాట రాయట్లేదు. అవునా సార్ రాధా గారు? థ్యాంక్ యూ శ్రీమణి. థ్యాంక్స్ లాట్ ఫర్ ది ఫెంటాస్టిక్. ఈ సినిమాకనే కదా అన్ని సినిమాలకి. ఓకే, దాని తర్వాత సెంధిల్ సార్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఆయన తీసిన ఎటువంటి సినిమాలండి బాబు. అంత లిస్టు చెప్పక్కర్లా. బాహుబలి 1, బాహుబలి 2 అంటే చాలా ఓకే అని చెప్పి మన 2 చేతులు జేబులో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోవాలి మనం. అటువంటి సినిమాలు ఆయన తీశారు. కానీ ఒక కొత్త కుర్రోడితో సినిమా అన్న వెంటనే కూడా ఆయన నేను లొకేషన్లో చూశాను కదా, అదే ఇన్వాల్వ్మెంట్, అదే ప్యాషన్, దీన్ని ఏం చేద్దామని. హ్యాట్స్ ఆఫ్ టు యూ సెంధిల్ సార్. హీ డిజర్వ్స్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఈరోజు సినిమా చూస్తారంటే ఒక్కొక్క ఫ్రేమ్ అంత బ్యూటిఫుల్గా తీర్చిదిద్దారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. బికాజ్ ఐఎమ్ ఏ సినిమాటోగ్రఫీ లవర్, ఐఎమ్ ఏ ఫోటోగ్రఫీ లవర్ జనరల్గా. నా హాబీ కూడా ఫోటోగ్రఫీ. సో ఐ లవ్ లుకింగ్ అట్, ఐ లవ్ ఎంజాయింగ్ బ్యూటిఫుల్లీ షార్ట్ సీన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీన్ ఎంత బాగున్నా కూడా వెన్ ఇట్ ఈస్ షార్ట్ వెల్, ద బ్యూటీ ఆఫ్ ద సీన్ ఈస్ సంథింగ్ ఎల్స్. దట్స్ వై దేర్ ఆర్ వెరీ few or there are a lot of films which we remember by the visuals. Not all films have that, though they have great stories and great successes, but still, sorry, who are you DSP? ఇప్పుడు అడుగుతారేంటి? ఓకే మీకోసం, who are you तेरे दिल से जरा पूछो साला who are you? నాకు నచ్చింది ఏంటంటే మనం ఒక ముక్క ఎక్కడి నుంచి పాడినా దాని మధ్యలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాడతారు చూడండి. హూ ఆర్ యూ, అది మనకి దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్. సో సెంధిల్ సార్ చాలా అందంగా తీర్చిదిద్దారు. యూ ఇన్స్పైర్డ్ అస్ టు డూ గ్రేట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ దిస్ మూవీ. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు యూ. అండ్ పీటర్ హెయిన్ మాస్టర్ ఎక్కడ? ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ పీటర్ హెయిన్ మాస్టర్. ఆయన ఇంకో షార్ట్ ఏదో పైనుంచి ఎలా దూకాలి, కింద నుంచి ఎలా ఎగరాలని డిజైన్ చేసి వెళ్ళిపోయింటారు. ఇందులో బిగినింగ్ ఎపిసోడ్ ఒక ఫైట్ తీశారు. నేను కిరీటి గురించి మాట్లాడినప్పుడు దాని గురించి చెప్తాను. బట్ అమేజింగ్లీ హీ పిక్చరైజ్ అండ్ అమేజింగ్లీ దిస్ కిరీటి డిడ్ ఇట్. ఐ డోంట్ నో వాళ్ళు ఎలా తీశారు కూడా అర్థం కాదు. యూ విల్ బీ లైక్ థ్రిల్డ్ ఇన్ ద థియేటర్స్ ఫర్ ద ఫస్ట్. అది ఫైట్ అనాలా, చేజ్ అనాలా, అది ఏమనాలి నాకు కూడా ఇంక దానికి ఏదో కొత్త పేరు పెట్టాలనుకుంటా. అలా అంత అందంగా బాగా తీశారు ఇది. సో థ్యాంక్స్ టు పీటర్ హెయిన్ మాస్టర్. హీఈస్ ఎ లెజెండ్ ఆఫ్ ఇండియన్ మూవీ స్టంట్ యాక్షన్స్కి ఆయన ఒక లెజెండ్ అని చెప్పాలి. అండ్ దెన్ కమింగ్ టు ఆల్సో ఆదిత్య మ్యూజిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ గ్రేట్ థ్యాంక్స్ టు ఉమేష్ గుప్తా సార్. వీ హ్యావ్ ఎ గ్రేట్ ర్యాపో. ఇది మనది ఎంత, నేను ఆదిత్య మ్యూజిక్లో మాత్రమే నాది ఇది 90th ఆల్బమ్ అని చెప్పారు. 90th ఫిల్మ్ టుగెదర్ విత్ ఆదిత్య మ్యూజిక్. మళ్ళీ ఇందులో కూడా వైరల్ అయింది సార్. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిఫోర్ ఐ పాస్ ఆన్ టు ద అదర్స్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్ ఫస్ట్. మణి, సురేష్, కమ్ ఆన్ స్టేజ్. ఇది సురేష్ మా సౌండ్ ఇంజనీర్, వన్ ఆఫ్ అవర్ సౌండ్ ఇంజనీర్స్. ముగ్గురు ఉన్నారు, ఉదయ్ కుమార్, దందర్ కుట్టి ఉదయ్ అండ్ సురేష్ కుమార్ అని. అందులో వాళ్ళిద్దరు ఇంకా అక్కడ వర్క్ చేస్తున్నారు. ఫైనల్ ప్రింట్స్ చెక్కింగ్, కన్నడ సింక్ అవన్నీ కూడా. సో తిను నాతో వచ్చాడు ఇక్కడ ఇవన్నీ ఆపరేట్ చేయడానికి. సో సురేష్, ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ దిస్ మణి, మై మేనేజర్, హూ టేక్స్ ఆల్ ది టెన్షన్స్ అండ్ కీప్స్ మీ ఎట్ ఈజ్. సో వీళ్ళు చేసిన సౌండ్ నుంచే మీకు వినిపిస్తుంది కాబట్టి వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై మ్యూజిషియన్స్. చిట్టి గారితో స్టార్ట్ చేసి చిట్టి గారు, చిన్న గారు, రవి గారు, చైతు, కేపీ, కళ్యాణ్, వికాస్, సుందర్ సార్, వెంకట్ సార్, ఇంకా అందరికీ, రవి గారు, అందరికీ చాలా థ్యాంక్స్. వీళ్ళందరూ డే అండ్ నైట్ కష్టపడి they made these songs and we made these songs and the background score, everything. So thanks to all of them. And thank you Mani, thank you Suresh. Now coming to అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. హాసినికి ఒక హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వెల్కమ్ బ్యాక్ హాసిని. కలవో అలవో వలవో నా ఊహల హాసిని, మదిలో అలగా మెదిలే నా కలల సుహాసిని. ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని. పనిని ససా గారి సనిపా గమ పనిని సాని తపమా గరి గమగా రిసరి గరి సనిసా. థ్యాంక్ యూ హాసిని. మధ్యలో గొంతు అని అయ్యింది కదా, అదే ప్రూఫ్ మాట మేము డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నామని. కష్టానికి ఫలితం. సో మీరు క్లాప్స్ కొట్టాల్సింది ఆ పాటకు కాదు, మధ్యలో గొంతు అని పోయింది కదా అక్కడ కొట్టాలి. కొట్టండి, కష్టపడి వర్క్ చేసాం కాబట్టి.
So it's so lovely to see you back on screen, Hasini, Hasini and Jenilia. So see how much of love. They'll never forget this song, they'll never forget the lyrics, and they'll never forget you. Like Srilila was saying, and like Rajamouli garu was saying, I think you are stuck in time, and it is so beautiful to see your beautiful face once again on the silver screen. అండ్ ఇది చాలా చాలా డిఫరెంట్ క్యారెక్టర్. మీరు అసలు హాస్ని జెనిలియా ఇంతకు ముందు అలాంటి క్యారెక్టర్ చూడలేదు. దాన్ని ఫెంటాస్టిక్గా రాశారు, రాధా గారు ఫెంటాస్టిక్గా తీశారు, అండ్ సెంధిల్ గారు అద్భుతంగా చూపించారు. సో ఐ థింక్ యూ గోన్ ఫాల్ ఇన్ లవ్ విత్ జెనిలియా గారు క్యారెక్టర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ జెనీ, థ్యాంక్ యూ. యా, అండ్ దాని తర్వాత ఇప్పుడు మన అలా వచ్చి ఎర్ర సీరేమో నీ కోసం కట్టాను, కానీ నల్ల జాకెటే నేను రాస్తాను, మీరు ఎర్ర జాకెట్ దాని మీద వేసానని వైరల్గా వచ్చిన మన వైరల్ వయ్యారికి ఒక పెద్ద ఓ వేసుకోండి. ఐ రియలీ లవ్ హర్ డాన్స్ అండ్ ఐ లవ్ హర్ ప్యాషన్ ఫర్ డాన్స్. ఏ వర్క్ అయినా సరే మనం ఎంత బాగా చేస్తాం అనే దానికంటే దాని మీద మనకి ఎంత ప్యాషన్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్యాషన్ ఉంటే ఆటోమేటిక్గా ఆర్ట్ బాగా వచ్చేస్తుంది. ఎంత పెద్ద ఆర్టిస్ట్ అన్నా ప్యాషన్ లేకపోతే అది జీరో అయిపోతుంది. సో అలా వాట్ ఐ లవ్ అబౌట్ దిస్ గర్ల్ ఈజ్ హర్ ప్యాషన్ టువర్డ్స్ డాన్స్ అండ్ ప్యాషన్ టువర్డ్స్ యాక్టింగ్ అండ్ ఆఫ్ కోర్స్ ప్యాషన్ టువర్డ్స్ హర్ స్టడీస్. ఐ వాజ్ ఆల్సో ఒక డైరెక్ట్ విట్నెస్. అమ్మాయి ఎగ్జామ్స్ రాస్తూ వచ్చి డాన్స్ చేయడం, ఎగ్జామ్స్ రాస్తూ వచ్చి డాన్స్ చేయడం చాలా 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 అద్భుతంగా అనిపించింది నాకైతే. ప్లీజ్ సిట్ లీలా, చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే లీలా ప్లీజ్ సిట్. నేను స్టార్ట్ చేసినప్పుడు మై ఫస్ట్ ఫిల్మ్ ఐ వాజ్ 16.5 years old when I did my first film దేవి. సో నాకు రికార్డింగ్ ఉన్నప్పుడు మా ప్రొడ్యూసర్స్ బాలు గారికి నా ఫస్ట్ సాంగ్ బాలు గారే పాడాలన్నాను. అందులో 10-11 సాంగ్స్ అన్ని బాలు గారే పాడారు. అప్పుడు ఫస్ట్ రికార్డింగ్ ఉన్నప్పుడు మా ప్రొడ్యూసర్ వాళ్ళు ఫోన్ చేసి అడిగారు, సార్ మీరు మార్నింగ్ డేట్ ఇచ్చారు కదా, ఈవినింగ్ కొంచెం మార్చగలరా అని. ఎందుకమ్మా అంటే మా మ్యూజిక్ డైరెక్టర్కి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. సో ఐ వాజ్ రైడింగ్ ఎగ్జామ్స్ ఇన్ ద మార్నింగ్ అండ్ రికార్డింగ్ దేవి సాంగ్స్ ఇన్ ద ఈవినింగ్. ఎవరయ్యా మీ మ్యూజిక్ డైరెక్టర్ అని అడిగారు. అప్పుడు నేను పెద్దగానే ఓకే నో ప్రాబ్లం, వాడికి ఎప్పుడు గుర్తు అప్పుడు రమ్మని నేను రికార్డ్ చేస్తాను. అలా ఆ బాలు గారికి మళ్ళీ ఒక శిరసాభివందనం నేను చేస్తూ, ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనతో ఉంటాయని స్వర్గీయ బాలు గారిని మనం తలుచుకుందాం. సో అలా నాకు అది గుర్తొచ్చిందన్నమాట. హౌ ఐ యూస్ టు రైట్ ఎగ్జామ్స్ అండ్ ఐ థింక్ దట్ ప్యాషన్ ఈజ్ వాట్ takes us places, Srilila, and there is no stopping you. You're there all over India and all over the globe. You're going to go very soon, and we're also waiting for your Hindi movie, and all the very best to that. ఈ పాట వైరల్ వైర్ కంపోజ్ ఒక చిన్న సరదా విషయం చెప్పొచ్చు కదా. సో నేను చెప్పాను మాట, ఈ పాట వైరల్ వైర్ అని కంపోజ్ చేస్తే అందరూ ఫుల్ ఎగ్జైటెడ్. ఫస్ట్ ఆ సిచ్యువేషన్లోకి హీరోని వస్తుందా రాదా అని ఒక డౌట్ ఉండింది. నేను లాజిక్ లేదు, ఇక్కడ వస్తుందా రాదా తెలియదు, ఇందులో శ్రీలీలనే ఉండాలి అన్న. అంటే అంత పెద్ద డాన్సింగ్ స్టార్ అయిపోయింది తను చేస్తేనే ఇందులో ఎక్స్ప్రెషన్స్ అన్ని బాగా వస్తాయని చెప్పి ఒక పెద్ద ఇది జరిగింది. దాని తర్వాత ఏం చేశానంటే, శ్రీలీల ఇంతకుముందు చేసిన పాటలు ఉన్నాయి, కుర్చీని మడతపెట్టు, దాని తర్వాత వాట్ ఇస్ దట్ రవితేజ గారిది పల్సర్ బండి రైట్. అయ్యా అందులో ఆ ఫుటేజ్ అంతా తీసి నేను ఈ వైరల్ వైర్ సాంగ్ చేసి మొత్తం ఎడిట్ చేసి ట్యూన్ వినిపించడమే ఆ ఎడిటెడ్ ఫుటేజ్తో చూపించారు రాధా గారికి. దాని తర్వాత దే టోల్డ్ శ్రీలీల అబౌట్ ఇట్, షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. దాని తర్వాత తనకి చూపిస్తే అమ్మో ఇది సూపర్, నేనే చేయాలి. దాని తర్వాత నాకు నచ్చింది ఏంటంటే, ఈ పాట ఎలాగైనా నేనే చేయాలని తను మనస్ఫూర్తిగా కోరుకుంది. ఆ కోరికే ఆర్టిస్ట్కి హార్ట్ బీట్. ఆల్వేస్ రిమెంబర్, కోరికే ఆర్టిస్ట్కి హార్ట్ బీట్. అంటే ఈ పాట మేము చేయాలి, ఇది నేను చేయాలి. నేను అలా చాలా అన్నీ జరిగినాయి. నా ఫస్ట్ పాట బాలు గారు పాడాలని నేను ఇంతప్పటి నుంచి కోరుకున్నా. ఫస్ట్ సాంగ్ బాలు గారితోనే రికార్డ్ చేశా. అలాగా కొంతమందిని నేను, మా డాడీ సత్యమూర్తి గారు రైటర్ అయినా సరే నేను ఆయన ద్వారా కలవను, నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాకనే వీళ్ళు కలవాలనుకున్నా. అలాగే కలిసా. ఇళయరాజా గారు నేను మ్యూజిక్ డైరెక్టర్గానే కలవాలనుకున్నా. దాని తర్వాత ఆయన నన్ను పిలిచి అన్నమ్మా ఎప్పుడు ఇరికే అని నన్ను ప్రేమతో పిలిచి ఎక్కడున్న దేవిని పిల్లండి అనే రేంజ్కి నేను ఆ మ్యూజిక్తోనే ఆయనకి పరిచయం అయ్యా. అలా మనం కోరుకున్న కోరికలన్నీ ఆర్ట్ ద్వారా తీరటమే ఒక ఆర్టిస్ట్కి పెద్ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. అలాగా శ్రీలీల యూ విల్ బి బ్లెస్డ్ విత్ మోర్ అండ్ మోర్ and I'm very sure about it because I also know you as a person to an extent. So a personality kuda art ki add ayipoddi. So all the best to you Srilila. And viral ela chesam Srilila iragidisund kada. Yeah, she just rocked and killed it. And ee roju this song is rocking all over India, not only in Telugu, కన్నడ, మలయాళం, అసలు హిందీ వాళ్ళు వీళ్ళని అసలు వచ్చిన మిగతా పాటలన్నీ డామినేట్ చేసి ఇది అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది. సో అంత ఎక్స్ట్రాడినరీగా డాన్స్ చేసిన శ్రీలీలకి, కిరీటికి, అండ్ ముఖ్యంగా దాన్ని కొరియోగ్రాఫ్ చేసిన మన రేవంత్ మాస్టర్కి. రేవంత్ మాస్టర్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సారీ కొంచెం ఎక్కువ మాడుతున్నాను, అంటే అనవసరమైన విషయాలు ఎక్కువ మాడకూడదు కానీ అవసరమైన విషయాలే ఎక్కువ మాట్లాడవచ్చు. సో ప్లీజ్ గివ్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు రేవంత్ మాస్టర్. నేను ఎందుకు చెప్తానంటే, నాకు జనరల్గా సాంగ్స్ షూట్ జరుగుతున్నప్పుడు వెళ్ళి చూడటం ఇష్టం, కుదిరినంత వరకు టైం ఉంటే వెళ్తా. అలాగా కొంచెం చాలా
తక్కువ టైంకి ఈ షూట్కి వెళ్ళా. ద వే దిస్ గై కొరియోగ్రాఫ్ దిస్ సాంగ్ ఈజ్ బ్రిలియంట్. నేను ఇంకా కెమెరాలో కూడా చేస్తున్నాను. అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ హ్యాండ్ మూమెంట్స్. ఒక సౌండ్ ఒక మ్యూజిక్ ఇస్తే చాలా ఇమాజినేషన్ ఉంటుంది. ఆ సౌండ్కి మూమెంట్ వచ్చిందా లేదా అనేది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అలా దిస్ వన్ ఆఫ్ మై మోస్ట్ సాటిస్ఫైడ్ పిక్చరైజేషన్స్ మన వైరల్ వయ్యారి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకో సాంగ్ ఉంది జూజూ జూనియర్ అని, అది ఇంకా ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. అది రేపు డిసైడ్ చేస్తారు ఈరోజు రిలీజ్ చేస్తాం లేదని. నో ప్రాబ్లం, యూ టేక్ టైం. ఎల్లుండిగా అబ్బో ఇక చాలా టైం ఉంది. ఎల్లుండి ఉంది సినిమా, ఏం కంగారు లేదు. అవతలని కూడా వచ్చి రిలీజ్ చేయొచ్చు మనం. ఏం సాయి గారు మీరు ఆలోచించండి. ఓకే, ఆ సాంగ్ కూడా ఇరగి తీసేసారు రేవంత్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. అద్భుతం, బ్యూటిఫుల్. యూ గోన్ గో ప్లేసెస్ అంతే. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ ఇంకో సాంగ్ చేసింది విజయ్ కదా, ద కొరియోగ్రాఫర్ విజయ్. లెట్స్ లివ్ దిస్ మూమెంట్. ఆల్సో థ్యాంక్స్ టు విజయ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నేను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దినాని వదిలేసా. దినా నా ఉదయం కూపితే యాక్చువల్గా మరదటని అడిగాను. దట్ ఈస్ దినా మై అసిస్టెంట్ మా టీంలో. రా కమ్ దినా, నా అసిస్టెంట్. అంటే నేను ఎక్కడ ట్రావెల్ చేసినా నాతో ఉంటూ నా సూట్ కేసులో నేను ఏం పెట్టుకోవడం లేదో తనకి తెలుసు. ఓకే, అయ్యో నా షూ అంటే షూ ఇస్తాడు, అయ్యో నా షర్ట్ అంటే షర్ట్ ఇస్తాడు. ఈరోజు కూడా మేము ఆ జూనియర్ మిక్సింగ్ ఫినిషింగ్ ఫ్లైట్కి ల్యాండ్ అయితే ఆ బాత్రూంలో చేంజ్ చేసుకున్నాం. ఇదంతా ఎయిర్పోర్ట్లో తనే అన్నీ తీసేస్తే అన్నీ వేసుకుని అలాగే వచ్చాం. సో వీళ్ళు లేకుండా మనం లేము. ఓకే, మన అసిస్టెంట్స్, కార్ డ్రైవర్స్, మేకప్ ఆర్టిస్ట్, లైట్ బాయ్స్, వీళ్ళందరికీ మనం చాలాసార్లు తక్కువసార్లు థ్యాంక్స్ చెప్తుంటాం. దినా థ్యాంక్ యూ సో మచ్. దినా ఐ రియలీ లవ్ యూ దినా. ఓకే, ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ దినా. ఇలా ఇంకోడు ఉన్నాడు మా స్టూడియోలో, భరత్ అని. భరత్కు టైం టేబుల్ చెప్పేస్తే, సార్ పాలు తాగారా, సార్ మజ్జిగ తాగారా, సార్ భోజనం చేస్తారా, సార్ ఇడ్లీ తింటారా అంటూ ఫాలో చేస్తుంటారు. అలా భరత్ కూడా చాలా థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ నౌ కమింగ్ టు ద గోనా బీ బోర్న్ స్టార్ కిరీటి. ఓకే, ఈ అరుపులు ఇంకా కొన్ని వేలగా, లక్షలుగా, కోట్లుగా, ఇంకా మిలియన్స్, బిలియన్స్, ట్రిలియన్స్ అయ్యి అరిస్తే అరే ఆపండ్రా బాబు చెవులు వినిపించట్లా అని అనేలా మీకు పెరగాలి అని నేను మనస్ఫూర్తిగా యాజ్ ఎ బ్రదర్ ఐఎమ్ కోరికోఫైయింగ్ ద గాడ్. ప్లీజ్ సిట్ కిరీటి. అండ్ యూ గోన్ టు విన్ దట్ బికాస్ దిస్ బాయ్, దిస్ గై, దిస్ హీరో, దిస్ గోనా బీ స్టార్. నేను నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నా. ఫస్ట్ నేను ఇందాక పీటర్ మాస్టర్ చెప్పాను కదా, పీటర్ మాస్టర్ చెప్పిన ఫైట్ సైడ్ ఉంటే సాధారణమైన విషయం కాదు, చాలా చాలా కష్టం. ఒక ఫుల్ ఎపిసోడ్ ఉంటుందండి. యూ విల్ బీ థ్రిల్డ్. అంటే ఇలా చెప్పొచ్చు కదా ఏంటని లైట్గా, మీరు ఎలాగో చూపించలేరు. సరే ఓకేలేండి, అది ఎగరడాలు దూకడాలు చాలా ఉంటాయి అందులో. హీ వెంట్ అండ్ ట్రైన్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ అబౌట్ లైక్ 2-3 months, 3-4 months. ఆ సీక్వెన్స్ ఉందన్న వెంటనే చాలా సిన్సియర్గా ట్రైన్ చేసి ఊరికి ఏదో ఊరికే ఉంది కదా సినిమా తీసేస్తున్నారు వాళ్ళ ఫాదర్ అని చెప్పి యాక్ట్ చేసేలా. దట్ ఈస్ ద రెస్పెక్ట్ ఐ హ్యావ్ గాట్ ఫర్ యూ మ్యాన్. హీ ఈజ్ మై డియర్ లిటిల్ బ్రదర్ అండ్ హీస్ గోన్ టు రాక్ ది స్క్రీన్. ఎందుకంటే సహనం పొరుత్తవర్ భూమి ఆళ్వారు అని తమిళ్లో ఒక సేయింగ్ ఉంది. అదేంటంటే పేషెన్స్తో ఉన్నవాళ్ళు ఎర్త్నే రూల్ చేస్తారు అని. పేషెన్స్ ఉండాలి, ప్యాషన్ ఉండాలంటే, ఓకే, ప్రాక్టీస్ చేయాలంటే, ఫోకస్ ఉండాలంటే. బట్ నేను బెంగళూరులో కూడా ఇది చెప్పాను, ప్లీజ్ కీప్ దిస్ సేమ్ క్వాలిటీ ఇన్ యూ, బట్ ప్లీజ్ కీప్ లెర్నింగ్. మీకు వచ్చిన ఐడియాస్తో పాటు మిగతా వాళ్ళ ఐడియాస్ ఏంటి అన్ని రెస్పెక్ట్ ఎవ్రీథింగ్ అండ్ పుట్ ఎవ్రీథింగ్ టుగెదర్ అండ్ యుల్ బీ గ్రోయింగ్ లైక్ నోబడీస్ బిజినెస్ అనమాట. సో ఆల్ ది బెస్ట్ యూ. తను చాలా కష్టపడి అసలు డాన్స్లు అయితే ఎరగతీస్తారు. మీరు వైరల్ని చూస్తుంటారు. ఈరోజు యాక్చువల్ జూజూ జూనియర్ చూపిస్తారనుకున్నాను, మన డైరెక్టర్ గారు ఇంక రిలీజ్ తర్వాత చూపిద్దామని డిసైడ్ అయినట్టున్నారు. అందులో కూడా బీభత్సం డాన్స్ చేశారు, రేవంత్ గారే కొరియోగ్రాఫ్ చేశారు. కిరీటి హ్యాస్ డన్ అమేజింగ్ డాన్సెస్, అమేజింగ్ స్టంట్స్. అండ్ అసలు ఒక ఫస్ట్ సినిమా అనే ఫీలింగే రాదు కిరీటిని చూస్తే. అలాగే ద కాంబో ఆఫ్ దిస్ డైరెక్టర్ రాధా అండ్ కిరీటి, ఒక డెబ్యూ యాక్టర్కి ఇలాంటి డైరెక్టర్ ఇలాంటి స్టోరీ దొరకడం చాలా అరుదు. అదేలాగా ఇలాంటి స్టోరీ మీరు తను చూసి సెలెక్ట్ చేస్తారా, మీ స్టోరీలో తను పెట్టారు నాకు తెలియదు. యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా చేశారు ఈ మూవీ. సో యా, దే రియల్లీ డిజర్వ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఎందుకంటే నేను రీరికార్డింగ్ చేస్తున్నప్పుడు మొత్తం చూసినప్పుడు నా ఫీల్ ఉంటుంది కదా. సో దెర్ ఈస్ ఎమోషన్, దెర్ ఈస్ కామెడీ, దెర్ ఈస్ యూత్, దెర్ ఈస్ డాన్స్, దెర్ ఈస్ ఫైట్స్. అంటే ఒక హీరోకి ఎలాంటి ఒక క్యాన్వస్ కావాలో అటువంటిది క్రియేట్ చేసి రాధా గారు ఇచ్చారు. దాన్ని చాలా బాగా సద్వినియోగం చేసుకుని చాలా బాగా చేశారు కిరీటి. నాకు నిజంగా అంటే ఈ మాట నేను మనస్ఫూర్తిగా అంటున్నా. మై డియరెస్ట్ బ్రదర్ అండ్ మై డియరెస్ట్ ఫ్రెండ్ ఈజ్ అల్లు అర్జున్, మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తనకి ఒక ఆర్య ఎలా అయితే అయిందో అలా నాకు కిరీటికి
మన జూనియర్ అవుతుంది అనుకుంటున్నాను. అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో యా, ఆల్ ది బెస్ట్ కిరీటి. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు కిరీటి. యా, అండ్ ఐ థింక్ చాలాసేపు మాట్లాడేసాను, అందరి గురించి మాట్లాడేసాను. ఫైనల్గా సుమా గారికి చాలా చాలా థ్యాంక్స్. సుమా గారు నేను మాట్లాడిన మాటలుగా ఆవిడ వెళ్ళి కూర్చున్నారు మూలన. సుమా గారు థ్యాంక్స్ అండి, యూ ఆల్వేస్ రాక్ యాజ్ యూజువల్. నాకు ఐ వాజ్ రిమెంబరింగ్ బొమ్మరిల్లు యా అన్నపూర్ణ స్టూడియోస్లో నాకు ఒకటి గుర్తొచ్చింది. రంగస్థలం ఫంక్షన్లోనో ఎప్పుడో మన రామ్ చరణ్ వాజ్ టెలింగ్, ఆయన అన్నారు సినిమాలు ఏం మారినా దేవి మారుడు సుమ గారు మారరు స్టేజ్ మీదని. సో నాకు అది బాగా మంచిగా అదే గుర్తొచ్చింది ఈరోజు. సో మీరు ఎప్పుడు అలాగే రాకింగ్ అండి, మీతో పాటు మేము కూడా ఏదో అలా. మీతో పాటు మేము. నో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్. ఓకే గైస్, ఓకేనా? వెళ్ళిపోతున్నారా? అదేంటి ఒక స్టెప్ వేస్తారేమో అనుకున్నావు. వాళ్ళిద్దరు వేస్తారు. లీలా లీలా లీలా, we are waiting for you. మీరు అలా అడగకూడదు లీలాని ఎలా అడగాలంటే నాకు తెలుసు. లీలా పైకి వచ్చి ఒక స్టెప్ వేస్తే పోలా, ఎందులోనే రైమింగ్ ఉండాలమ్మా. లీలా ఏంద్రా మీకు అలా ఒక్కటే ఒక స్టెప్ వేసేసి వెళ్ళిపో. ఇంతసేపు ఉన్నావు కాబట్టి జనీలే గారు ఆల్సో టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, అండ్ అలాగే కిరీటి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. కిరీటి, yes కిరీటి టు కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అంటే వైరల్ వయ్యారి మీరు జస్ట్ ఇట్లా అంటే సరిపోతుంది అనమాట. మేము మిగిలినంతా కూడా ఏఐతో చేసుకుంటాం. అరే క్లాప్స్ కొట్టండి రా. Put your hands together for the hero Kirit. And alage sorry, I would like to give a special thanks to our Hasya Brahmanandam garu for doing a cameo in this song. ఒక చిన్న జలక్ ఇచ్చారు, నాకు తెలిసి థియేటర్లో ఊగిపోతారు ఆ షాట్కి. థ్యాంక్ యూ బ్రహ్మానంద్ సార్, వి ఆల్ లవ్ యూ, వీఆర్ ఆల్ గ్రేట్ ఫ్యాన్స్ ఆఫ్ యూ, యూర్ అ లెజెండ్. థ్యాంక్ యూ సార్. అలాగే డైరెక్టర్ రాధాకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సాయి కొరపాటి గారిని, రజనీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డైరెక్టర్ రాధాకృష్ణ గారు, ఆయనకి సూపర్ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రైటర్ అండ్ డైరెక్టర్ రాధాకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. కొంచెం మాట్లాడడమే ప్రాబ్లం, ఇంత పెద్ద స్టేజ్లో ఇంకా ఆ మాటలు కూడా రావు. కానీ మాస్టర్స్తో పనిచేసాను ఈ సినిమాలో. సో ఆ మాస్టర్స్ వాళ్ళని చూసి వీళ్ళు ఎంత గ్రేట్ అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, కానీ పని చేసినప్పుడు అర్థమైంది వీళ్ళు ఎందుకు గ్రేట్ అనేది అప్పుడు అర్థమవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈ సినిమా మెమరీస్ గురించి మాట్లాడుతున్నాం. సో నాకు ఈ లైఫ్ టైం మెమరీ సార్తో, సెంధిల్ సార్తో పనిచేయడం. ఆయన రాసిన సినిమాని వేరే విధంగా చూపిస్తారు, దాంట్లో కంప్లీట్గా ఈరోజు వేరే సినిమా చూసేసి వచ్చారు. సో ఇట్ ఈస్ లుకింగ్ ఫెంటాస్టిక్. ఇంకా కిరీటి గురించి చెప్పాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరికైనా బెస్ట్ అంటే 100% ఎఫర్ట్ అంటాం. సో తిన మినిమమ్ 100% ఎఫర్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇంక ఎంత పైన చేస్తాడు, తన మినిమం 100%. సో ప్రతి సీను అంటే ఒక ఫస్ట్ టైమర్కి ఇన్ని వేరియస్ ఎమోషన్స్ ఐ థింక్ ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. ప్రతి సీను, ప్రతి ఎమోషన్లో ఐ థింక్ హీ స్కోర్డ్ 100 out of 100 అండ్ మోర్ దెన్ దట్ ఐ కెన్ సే. అండ్ ఇంకొక 10 years వరకు ఏ యంగ్స్టర్ వచ్చినా కానీ ఐ థింక్ హీ సెట్స్ అ బెంచ్ మార్క్ ఫర్ ఆల్ ద యంగ్స్టర్స్. ద స్టాండర్డ్స్ హీ హెస్ సెట్, the hard work he has put, truly inspirational. And మీరు చూస్తారు ఈ సినిమాలో క్లైమాక్స్ చూసి సినిమాని ఎంత బయటికి తీసుకొని వస్తారో కిరీటిని అంతకంటే ఎక్కువ బయటికి తీసుకొని వస్తారు. తన్ని మార్క్ మై వర్డ్స్, హీస్ గోయింగ్ టు బి ఎ బిగ్ థింగ్. అండ్ పదే సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. సో కళ్యాణ్ సార్, అప్పుడే సార్ ఒక్క నిమిషం స్టేజ్ మీద రావాలి సార్ మీరు ప్లీజ్. సో బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నాతో ట్రావెల్ అయ్యి పాటలు, మాటలు, ఆల్ ద వే హీ సపోర్టెడ్ మీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. లీలా అంటే ఎనర్జీ అంటే లీలా. సో ద వే షీ బ్రింగ్స్ ఆన్ దట్ ఎనర్జీ టు ద సెట్ అండ్ ద వే షీ పుల్డ్ అవుట్ దట్ సాంగ్,
ఐ థింక్ ఇట్స్ అమేజింగ్. లీలాతో కూడా అంతే. ఇంకోసారి ఇంకా మంచి సినిమా చేస్తాను అనుకుంటున్నాను. జెనీలియా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్. అండ్ ఆఫ్టర్ 13 years, you trusted our team, and I think we'll make you proud on the 18th. సో మేమందరం మంచి సినిమా చేసాం అనుకుంటున్నాం. 18th మీరందరూ ఆ మంచి సినిమాని చూస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్ అండి. సాయి కొరపాటి గారిని మాట్లాడవలసిందిగా. ఓకే, సో కిరీటిని మనందరం జూలై 18th థియేటర్స్లో చూడబోతూ ఉన్నాము. డాన్స్ ఇరగదీసేశాడు, అలాగే ట్రైలర్లో పర్ఫార్మెన్స్ చూసాము. విషింగ్ యూ సూపర్ సక్సెస్. హ్యాండింగ్ ఓవర్ ద మైక్ టు యూ. అందరికీ నమస్కారం అండి. ప్రేక్షక దేవుళ్ళకి, మాధ్యమ మిత్రులకి అందరికీ నమస్కారం. 3 years అయిందండి ఈ ప్రాజెక్ట్ చేయడానికి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సాయి కొరపాటి సార్కి ఫస్ట్గా నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నానండి. ఆయన లేకుండా ఈ ప్రాజెక్ట్ లేదు, ఏదీ లేదు. దీనికి శ్రీకారం చుట్టిందే సార్. ఒక కుర్రాడిలో ప్రతిభ ఉంది, ఆ కుర్రాడికి మనం సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా పైకి వస్తాడనే గొప్ప మనసున్న వ్యక్తి సాయి సార్. సో ఫస్ట్గా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకున్నానండి. అలాగే నేను అన్ని కార్యక్రమాల్లో చెప్పుకుంటూ వస్తున్నాను, నా దైవం పునీత్ రాజ్ కుమార్ సార్, ఆయన ఆశీర్వాదంతో, ప్లస్ నేను అత్యంత ప్రేమించే జూనియర్ ఎన్టీఆర్ సార్, ఆయన ఆశీర్వాదంతో ఒక నటుడు అవ్వాలనేసి నా తల్లో వచ్చినటువంటి ఆలోచన అండి. బట్ ఎవరి పాటలు విని నేను యాక్ట్ అవ్వాలనుకున్నానంటే అది ఓన్లీ డిఎస్పి సార్ అండి. చిన్నప్పటి నుంచి సార్ పాటలు విని, యాక్చువల్లీ నాకు అసలు సినిమాలపై ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది పాటల వల్ల, అది కేవలం సార్ వల్ల. అలాగే మా డైరెక్టర్ రాధాకృష్ణ గారు నా బ్రదర్ లాంటి వారు. ఆల్మోస్ట్ 3 years ఈ సినిమా కోసం త్యాగం చేశారండి. చాలా హార్డ్ వర్క్ చేసి 3 years స్క్రిప్ట్ పైన కానివ్వండి, ప్రాజెక్ట్ పైన కానివ్వండి డెడికేట్ చేసి ఈ సినిమా చేశారు. ఖచ్చితంగా నా కోసం ఈ సినిమా 1% సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటే, ఆయన కోసం 99%, సాయి సార్ కోసం 99% నేను కోరుకున్నాను. నా పైన నమ్మకం పెట్టింది సాయి సార్. ప్లస్ చాలా యూజ్ అయ్యేది, ఒక కొత్త డైరెక్టర్ పైకి వస్తే ఇండస్ట్రీకి ఇంకొక 10 మంది హీరోలకి చాలా ఉపయోగపడుతుంది అనేసి నేను భావిస్తున్నాను. ప్లస్ ఇండస్ట్రీకి కూడా చాలా మంచిది ఒక పెద్ద డైరెక్టర్ ముందుకు వస్తే అనే ఒక ఆలోచన ఉంది. అలాగే 13 years తర్వాత మళ్ళా వెండి తెరపైకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినటువంటి జెనీలియా మేడంకి, అంటే మోస్ట్ డివైన్ హ్యూమన్ నా లైఫ్లో నేను చూసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇది ఓన్లీ జెనీలియా మ్యామ్ అండి. అంటే ఇంకొకటి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తన కథలో ఎంత ప్రాముఖ్యత ఉంటే ఒక నిర్ణయం తీసుకున్నారు 13 years తర్వాత మళ్ళీ వెండి తెరపైకి రావాలని చెప్పేసి. సో అది మీరందరూ చాలా ఆలోచించాల్సిన విషయం. చాలా అద్భుతమైన పాత్ర చేస్తారు మేడం. మీరు రెగ్యులర్గా చూసేటువంటి బబ్లీ క్యారెక్టర్ అలాంటిది ఏం కాదు, చాలా యూనిక్ క్యారెక్టర్, వెల్ థాట్, వెల్ రిటర్న్ క్యారెక్టర్ మ్యామ్ చేశారండి. అండ్ అలాగే సెంథిల్ సార్, సార్ థ్యాంక్స్ అ లాట్ సార్. అంటే ఒక కొత్త కుర్రాడికి మనం చేసేటప్పుడు చాలా భయం ఉంటుంది మన తల్లో, మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని చెప్పేసి. కెమెరా వెనక నుండి ప్రతిసారి ప్రోత్సాహన ఇస్తూ చాలా సపోర్ట్ చేసింది సెంథిల్ సార్. స్టార్టింగ్ నాలో కాన్ఫిడెన్స్ నింపింది సెంథిల్ సార్. సార్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ ఎవర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమాలో మాటలు రాసేటువంటి కళ్యాణ్ సార్ గారికి, ఆయన గురించి చెప్పేటువంటి స్థాయి నాకు లేదు. సరస్వతి పుత్రులు డిఎస్పి సార్ చాలా చెప్పారు ఆల్రెడీ సార్ గురించి. మీరు సినిమా చూసినప్పుడు చాలా మెచ్చుకుంటారు. అద్భుతమైనటువంటి పాటలు రాశారండి సార్. థ్యాంక్స్ లాట్ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ సినిమాలో ఫైట్స్ కంపోజ్ చేసిన పీటర్ మాస్టర్కి అండ్ వెంకట్ మాస్టర్కి. ఇందులో అద్భుతమైనటువంటి సీక్వెన్స్ ఉంటుందండి. స్టార్టింగ్ ఒక 10 minutes పార్కూర్ సీక్వెన్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ సీక్వెన్సెస్. మీరు మన ఇండియన్ సినిమాలో చూసినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ సీక్వెన్సెస్. ఎవ్రీడే ఏం లేదన్నా ఆల్మోస్ట్ ఒక 1000 ఎక్స్ట్రాస్ అండ్ ఆ ఫైటర్స్ అందరూ కలిసి ఎంతో ఎఫర్ట్స్ పెడితే అది పాసిబుల్ అయింది. అంతమందిని మేనేజ్ చేసే కెపాసిటీ ఓన్లీ పీటర్ మాస్టర్ గారికి ఒకటే ఉందండి. ఆయన వల్లే ఆ ఫైట్ పాసిబుల్ అయింది. సో హ్యాట్స్ ఆఫ్ టు పీటర్ మాస్టర్. ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది, సో దానివల్ల పుల్ ఆఫ్ చేయగలిగారండి. అండ్ ఆల్సో వెంకట్ మాస్టర్ ప్రీ క్లైమాక్స్లో ఒక సూపర్ బస్ ఫైట్ సీక్వెన్స్ కంపోజ్ చేశారు. అండ్ అంటే కొత్త మాస్టర్ అయినా కానీ చాలా ముందుకెళ్తారండి ఆయన లైఫ్లో. అలాగే రేవంత్ మాస్టర్, వైరీ కొరియోగ్రాఫ్ చేసినటువంటి రేవంత్ మాస్టర్. అండ్ జూనియర్ అని చెప్పేసి టైటిల్ సాంగ్ కూడా ఇందులో కొరియోగ్రాఫ్ చేశారండి. చాలా పెద్ద ఎత్తుకెళ్తారు జీవితంలో అని చెప్పి నేను భావిస్తున్నాను. యూ హ్యావ్ గ్రేట్ ఫ్యూచర్ మాస్టర్, థ్యాంక్ యూ. అండ్ అలాగే కార్యక్రమానికి రాలేదు విజయ్ మాస్టర్, ఇందులో లివ్ దిస్ మూమెంట్ అనే పాటను కూడా కొరియోగ్రాఫ్ చేశారు మాస్టర్. ఆయన బ్లెస్సింగ్స్ కూడా మా మీద ఉంది. ప్లస్ ఆయన కూడా చాలా పెద్ద స్థాయికి వెళ్తారని నేను భావిస్తున్నానండి. అండ్ ప్రతి ఒక్క యాక్టర్కి వర్క్ చేసినటువంటి టీమ్ మెంబర్స్ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. అందరినీ చాలా అద్భుతంగా చూపించారు స్క్రీన్ పైన. దేర్ ఎఫర్ట్స్ మీన్ అ లాట్. అండ్ ఇంకా చాలా లేట్ అయిపోయింది, ఒక చిన్న మాటతో నేను ముగిచేస్తాను. చాలా కష్టపడి 3 ఏళ్ల కష్టం సంగ్రహం అయ్యేసి 18th మా సినిమా రాబోతుంది.
కష్టపడి నిష్ఠతో ఏదైనా చేస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారు, వాళ్ళని పైకి తీసుకొస్తారు. నా కోసం ఒకటే కాదు, నిర్దేశకుడు రాధాకృష్ణ కోసమైనా, ప్లస్ దీంట్లో కష్టపడినటువంటి జూనియర్స్ చాలామంది ఉన్నారు, కొత్త యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరి కోసం మీరు వచ్చేసి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, సినిమాని విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే నేను చాలా ఇష్టపడేటువంటి జూనియర్ ఎన్టీఆర్ సార్ని కూడా ఒకసారి తలుచుకుంటూ, జై ఎన్టీఆర్, థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్ కిరీటి. అండ్ నీకు కూడా చాలా పెద్ద సక్సెస్ రావాలని, ఇంకా చాలా మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం విత్ ఆల్ ది ఎనర్జీ దట్ యూ హ్యావ్. జెనీలియా గారు, మీరు ఏం మాట్లాడినా మాట్లాడకపోయినా మీరు డైలాగ్ మాత్రం చెప్పాల్సిందే. అంతేనా? వీలైతే 4 మాటలో కుదిరితే ఒక కప్ కాఫీ. Thank you so much. Thank you everyone for being there. I'm extremely happy to be back with Junior. And all I can say is thank you. Thank you to the cast. Thank you to the crew for bringing me back. From the bottom of my heart, I want to say thank you to every Telugu audience, every cast, every crew who's here with me. And Kirti, big day. Big day on the 18th. We are all here to support you and to celebrate you. 4 మాటలు అన్నారు, కరెక్ట్గా 4 మాటలు మాట్లాడారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ జెనీలి గారు, కిరీటి, విషింగ్ యూ సక్సెస్. సాయి కొరపాటి గారికి, డైరెక్టర్ రాధాకృష్ణ గారికి, అందరికీ జూలై 18వ తారీఖున మనం థియేటర్స్లో కలుద్దాము. అంటిల్ దెన్, శుభరాత్రి, గుడ్ నైట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్.